వారికి పిఎస్ఎస్ఎంలో ఉన్న అనుబంధము అన్నిటిని ఈ రోజు మనకి చింతామణి నుంచి పద్మలత మేడం వచ్చారు. వెల్కమ్ మేడం. పద్మలత మేడం చిన్నతనం నుంచే తమ ధ్యాన సాధన చేసుకుంటూ పత్రిజీతో అనుబంధాన్ని కలిగి, స్వర్ణమాల అమ్మతో అనుబంధాన్ని కలిగి, వారు ఏదైతే జ్ఞానం పొందారో దానిని ఆచరిస్తూ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ ట్రస్ట్ కి అన్నదాన కమిటీ మెంబర్ గా ఉంటూ విశేషంగా సేవలు అందిస్తున్నారు. ఎన్నో శాకాహార ర్యాలీలు, ఎన్నో పిరమిడ్ నిర్మాణాలలో వారి వంతు భాగస్వామ్యాన్ని వారు అందిస్తున్నారు. పత్రిజీ మూర్తి కాదు, మూర్తి నుంచి మనం స్ఫూర్తిని తీసుకోవాలి, దేవాలయాలే ధ్యానాలయాలు అన్నటువంటి ఆ వాక్యాలను పట్టుకొని మేడం విశేషంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. వారి యొక్క అనుభవ జ్ఞానాన్ని వారి మాటల్లో విందాం. వెల్కమ్ మేడం. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. మొట్టమొదట మనందరి గురుగారైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, గురుమాత స్వర్ణమాల పత్రమ్మకు నా ఆత్మపూర్వక నమస్కారాలు. యూట్యూబ్లో, జూమ్లో ఉన్న మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈ ధ్యాన మార్గంలోకి 1997లో మా తల్లిదండ్రుల ద్వారా ఈ ధ్యాన మార్గంలోకి పాదార్పణ చేశాను. మొట్టమొదటిసారిగా పత్రిగారిని పీలేర్ అనేసి మన కొటాల గ్రామం దగ్గర ఉంది, కుప్పీలేర్ అని. ఆ గ్రామంలో సార్ని కలుసుకున్నాను. అప్పటికి మా అబ్బాయి ఒక 9 months బేబీ అనమాట. అప్పుడు మా నాన్నగారు, నేను, మా అమ్మ ముగ్గురు పీలేరుకి వెళ్ళాము. మా నాన్నగారు బాబుని తీసుకుని బయట ఉన్నారు. కొంచెం జస్ట్ ఎస్ మేడం, ప్లీజ్ కంటిన్యూ. ఓకే. అక్కడ అప్పుడు పత్రి సార్తో కలవడం అనేది జరిగింది. అప్పుడు జనార్దన్ సూరి అని ఒక సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టరు దేవాలయాలే ధ్యానాలయాలు అని ఒక కాన్సెప్ట్ చెప్తున్నారు. చాలా అద్భుతంగా చెప్పారనమాట. దేవాలయాలు ఎందుకు నిర్మించారు, అక్కడికి వెళ్ళి మనం ధ్యానం చేస్తే ఎలా శక్తిని పొందగలము అని సైంటిఫిక్గా ప్లస్ ఆత్మ జ్ఞానం రెండు మిక్స్ చేసి ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు నాకు చాలా ఇంప్రెస్ అయింది. క్లాస్ అనేది చాలా బాగుంది. క్లాస్ అంతా అయిన తర్వాత మా నాన్నగారు పత్రిగారిని పరిచయం చేసినారు. చేస్తే ఏంటి ఎలా ఉంది మేడం అన్నారు. క్లాస్ అంతా చాలా అద్భుతంగా ఉంది సార్, నాకు సత్యసాయి బాబా అంటే చాలా ఇష్టము, ఆయన స్పీచెస్ అవి ఎక్కువ వింటూ ఉంటాను అని చెప్పారు. ఓకే, నో ప్రాబ్లం. ఎందరో మహానుభావులు, ప్రతి ఒక్కరి నుంచి కూడా నేర్చుకోవాలి, మీరు నేర్చుకుంటూ ఉండడంతో పాటు ధ్యానం చేయండి అన్నారు. ఆయన 2 సార్లుగా ఎందరో మహానుభావులు అందరి దగ్గర నుంచి నేర్చుకోవాలి అన్న వాక్యం నాకు చాలా ఇంప్రెస్ అయిందనమాట. ప్రతి ఒక్కరూ ఏదైనా ఒక సంస్థకి వెళ్తే మా బుక్స్ చదవండి, మా ధ్యానం చేయండి, మాదే ఫైనల్, మాది చాలా సత్య మార్గంలో వెళ్తుంది అలా చెప్తారు. కానీ ఇక్కడ పత్రిగారు ఏం చెప్పారు, ఎందరో మహానుభావులు అందరి దగ్గర నుంచి నేర్చుకోవాలి అన్నారు. అప్పుడు నాకు ఆ వాక్యం అనేది చాలా ఇంప్రెస్ అయింది. ఈయన అంటే అదే కన్నా సత్యసాయి బాబా తక్కువ అనింటే నాకు ఇంప్రెస్ అయ్యేదో కాదు. కానీ అందరి దగ్గర నేర్చుకోవాలనే వాక్యం నాకు చాలా ఇష్టమే. ఆ రోజు కొన్ని బుక్స్ కూడా కొన్నాను. అంటే అప్పట్లో ఎక్కువ బుక్స్ లేవు. ధ్యానం శరణం గచ్చామి, హిమాలయ యోగులు, అలా తులసీదళం, ఈ 3-4 బుక్కులు ఉన్నాయి. దాంట్లో ఒక 2-3 బుక్కులు తీసుకున్నాము. ఇంటికి వచ్చాను. ఊరికే ఒక 5 minutes చేస్తూ ఉన్నాను అంతేగాని ఎక్కువేమీ చేయలేదన్నమాట. బాబు కూడా చిన్న బాబు కదా, అలా చేస్తూ వస్తూ ఉంటే మళ్ళా ఒకరోజు మేము చింతామణికి ఇంకా బాబుని తీసుకొని వచ్చేసాను. ఒకరోజు మా అమ్మ ఫోన్ చేసి చెప్పినారు, నాకి యూట్రస్ ప్రాబ్లం బాగా తగ్గిపోయింది అంటే. దానికి ముందు మా అమ్మగారు ఒకసారి ఫస్ట్ టైం పత్రి సార్ను కొత్త కోట అనే ప్లేస్లో కలిసినారు అనమాట. అప్పుడు దానికి ముందు మా అమ్మ ఎక్కువ షిరిడి సాయిబాబా సచ్చరితలు చదివి హారతులు చేసి అవన్నీ చేస్తూ ఉండింది. ప్రతిసారి హారతి చేసేటప్పుడు తనకి ఫిజికల్ వరల్డ్, ఆస్ట్రల్ వరల్డ్ అనే వర్డ్స్ అప్పుడు తెలియవు. ఇక్కడ భూమి మీద నువ్వు లేవు, నాకు ఇప్పుడు గురువుగా ఒక వ్యక్తి కావాలా అని కోరుతూ ఉండింది తను ప్రతిసారి హారతి చేసినప్పుడు. అప్పుడు ఒక మేడం వచ్చి ఇట్లా కొత్త కొడుకు పత్రి సార్ వస్తున్నారు, ఆయన వెళ్దాము, కొత్తగా పరిచయం అయినారు మాకు అన్నారు. సరే అనేసి వెళ్ళారమ్మ. ఆయన భజగోవిందం చెప్తూ అర్థం చెప్తున్నారు పత్రి సారు. మా అమ్మగారు ఫస్ట్ కాలు పెడుతూనే ఆ చౌల్ట్రీలోకి ప్రతి కణము, తనలో ఉన్న ప్రతి కణము కూడా ఈయనే నీ గురువు, ఈయనే నీ గురువు అని చెప్పి చెప్తూ ఉండిందంట. సరే అనేసి సారు క్లాస్ అంతా అయిపోయింది. మా అమ్మ మాట్లాడినారు సార్తో, మీరు అన్ని రోగాలు ధ్యానం ద్వారా తగ్గుతాయన్నారు, నాకు యూట్రస్ ప్రాబ్లం ఉంది, ఇది క్లియర్ అవుతుందా అని అడిగినారు. అడిగితే నైట్ 12 to 2, అర్ధరాత్రి 12 నుంచి 2 వరకు ధ్యానం చేయి 41 days, మళ్ళీ నీ ఇష్టం అన్నారు సార్.
సరే అప్పుడు అట్లా 41 డేస్ మా అమ్మ చేశారు. తర్వాత తనకి యూట్రస్ ప్రాబ్లము తగ్గింది. ఓవర్ బ్లీడింగ్, వైట్ డిశ్చార్జ్ ఏమీ లేకుండా ఉండింది. అవి ఫోన్ చేసి నాకు చెప్పింది. ఇప్పుడైతే నాకు అట్లా ఏమీ లేదు, హ్యాపీగా ఉండాను. పీరియడ్స్ వచ్చినా నార్మల్‌గా ఉంది అని చెప్పి ఫోన్ చేసి చెప్పి, "నువ్వు ఇంక మీదట 5 నిమిషాలు కాదు అట్‌లీస్ట్ ఒక 20 మినిట్స్ చేసే ప్రయత్నము చెయ్యి" అంది. సరే అలా 20 మినిట్స్ చేస్తూ వస్తున్నాను. ఒకరోజు సడెన్‌గా మా నాన్నగారు ఫోన్ చేసేసి, "పత్రి సార్ నీతో మాట్లాడతారంట" అన్నారు. అప్పుడు ల్యాండ్‌లైనే ఉండింది. "సారు నేను చింతామణికొస్తాను క్లాస్ అరేంజ్ చెయ్యి" అన్నారు. అబ్బా! క్లా ఏమీ తెలీదు. నాకింకా దాని వాసనలు తెలీదు. ఎట్లా క్లాస్ అరేంజ్ చేయాలో తెలీదు. పైగా కంబైన్డ్ ఫ్యామిలీ. మామగారున్నారు, కో సిస్టర్ వాళ్ళున్నారు. కో సిస్టర్ వాళ్ళంతా కల్కి డివోటీసు. వాళ్ళెక్కువగా అక్కడికెళ్తూ ఉంటారు. ఎలా అరేంజ్ చేయాలి అని లోపల భయముండింది. కానీ ఫోన్‌లో సార్ అడిగినప్పుడు నాకేమీ అర్థం కాలే. యెస్ అనేసినా అంతే. సరే ఇంకా ఫోన్ పెట్టిన తర్వాత మా వారికి, మా మామగారికి చెప్పాను. కానీ లోపల ఒక పక్క భయము. ఎందుకంటే పీలర్‌లో నేను చూసినప్పుడు ఆయన జ్ఞానమంతా నచ్చింది గానీ, ఆయన కొద్దిగా ఆడవాళ్ళ మీద చేతులేసేది, ఒక ఇద్దరు ముగ్గురిని అరవడం ఇలాంటివి జరిగినాయి. ఎట్లప్పా మళ్ళా మా మామగారు ఏమనుకుంటారో అన్న భయం కూడా నా లోపల ఉన్నింది. కానీ ఇది వచ్చి చెప్తూనే ఆయన యెస్ అన్నారు. మా మామగారు ఆయనే పాంప్లెట్స్ ప్రింట్ చేసినారు. వాళ్ళ ఫ్రెండ్స్‌ని అందరికి ఇంటి చుట్టుపక్కల అందరికి ఇచ్చినాం. చౌల్ట్రీలో ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం. సార్ అప్పుడు వచ్చినారు. వచ్చినప్పుడు ఒక కాళహస్తి మాస్టర్ అక్బర్ బాదుషా సార్‌ని కూడా తీసుకొనొచ్చారు. సరే క్లాస్ స్టార్ట్ అయినప్పుడు ఆయన అక్బర్ బాషా సార్ వేమన పద్యాలు, భగవద్గీత అన్నీ చెప్పినారు. మా మామగారు ఫ్రెండ్స్ అందరూ ఒక ముస్లిం వ్యక్తి అయ్యి ఇంత చక్కగా చెప్తా ఉన్నారే అంటే ఈయన సామాన్యమైన గురువు కాదు అని వాళ్ళకి కూడా మంచి ఇంప్రెషన్ అనేది పడింది. సరే అని ఇంటికొచ్చారు సారు. లంచ్ చేసినారు. "మేడం ఇంక మీరు క్లాసులు స్టార్ట్ చేయాలా?" అన్నారు. సేమ్ ఇంకా ఏమీ తెలీదు. అప్పుడే ఏం క్లాసులు స్టార్ట్ చేసేది అనుకుంటే, ఆయన నా మనసులో నేను అనుకుంటున్నాను. ఆయన వెంటనే బయట చెప్పేసారనమాట. "ఏమి ఈరోజు మీరు ఏ తెలుసుకుంటే ఏ చెప్పండి. బి తెలుసుకుంటే బి చెప్పండి. మీకేం తెలిస్తే అది చెప్పండి. తెలియంది మాట్లాడొద్దండి. క్లాసులు స్టార్ట్ చేయండి" అని చెప్పారు. "సరే సార్" అన్నాను. ఇంకా సార్ వెళ్ళిపోయిన తర్వాత మా వారన్నారు, "ఈయన బోధ గురువు, బాధ గురువు కాదు" అన్నారు. నాకర్థం కాలేదు. ఏంటండి అట్లా అంటే, బాధ గురువు అంటే ఇంటికి ఎవరైనా ఇప్పుడు ఒక గురువుని ఇంటికి పిలిచినామనుకో, నీ పాద నమస్కారానికి 5,000, 10,000 ఇంత దుడ్లే, అంత దుడ్లే అంటారు. ఈయన బోధిచ్చినారు, వెళ్ళిపోయినారు. ఏ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. మనమేమి ఇవ్వను కూడా లేదు. వీళ్ళు ఈయన కరెక్ట్ అయిన గురువు అని మా ఆయనకు కూడా మంచి ఇంప్రెషన్ అనేది ఆ రోజు ఏర్పడిందనమాట. అట్లా సరే సార్ క్లాసులు స్టార్ట్ చేయమన్నారు గదా అని మా అమ్మ, మా నాన్నని పిలిచి మా ఇంట్లోనే ఈ చుట్టుపక్కల వాళ్ళని నేను యోగా క్లాస్‌కెళ్తుండేది. యోగా ఫ్రెండ్స్‌ని అంతా పిలిచి మా ఇంట్లో ధ్యానం స్టార్ట్ చేశాం మా అమ్మ, నాన్న ద్వారా. సరే అప్పట్లో మన దగ్గర బుక్స్ గూడా ఏమి లేవు. ఆ ధ్యానం సరణం గచ్చామి అవే ఉన్నాయి గదండీ! అప్పుడు గూడా టేప్ రికార్డ్ క్యాసెట్‌లు ఒక 3, 4 దొరికినాయి అంతే. రోజు ధ్యానం హాఫ్ అన్ అవర్ చేయడము. ధ్యానం సరణం గచ్చామి బుక్‌లోది కొద్దిగా చదవడము. దాన్నే ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడము. ఇట్లా చేస్తూ వస్తూ ఉన్నాం. అట్లా కొన్ని రోజులు గడిచింది. తర్వాత మా నాన్న ఒకసారి ఫోన్ చేసి, "ఇట్లా వాయిల్పాడుకు పత్రి సార్ వస్తున్నారు." వాయిల్పాడు అంటే మా నేటివ్ ప్లేస్. "అక్కడికి పత్రి సార్ వస్తున్నారు. నువ్వు గూడా రా" అని చెప్పారు. సరే వెళ్ళాము. ఆ రోజు గూడా బాగా గ్రాండ్‌గా చౌల్ట్రీలో క్లాస్ అరేంజ్ చేసినారు. సారు ఆ రోజు ఆత్మాయనం పుస్తకంలోని మన జన్మ పరంపరల గురించి చెప్పినారనమాట. మనం ఇట్లా వృక్షాలుగా, జంతువులుగా, రాళ్ళుగా జన్మ తీసుకొని మానవ జన్మలోకొస్తాము. ఇలా అంతా మన జన్మ పరంపర గురించి క్లాసులు చెప్తూ ఆయన ఇట్లా అన్నారు. "ఉద్ధరే ఆత్మానం" అన్నారు. మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి. ఎవరో షిరిడి బాబా వచ్చి మనకు హీలింగ్ జేస్తారు. ఇంకొకరొచ్చి చేస్తారు. ఇంకొకరు తల మీద చేతులు పెడతారు. అవి కాదు. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలనే భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. మన బుద్ధ భగవానుడు కూడా "అప్పో దిప్పో భవ" అన్నారు అని చెప్పారు. అప్పుడు నాకు కొద్దిగా ఆశ్చర్యం అనిపిచ్చింది. ఇన్ని రోజులు సత్యసాయి బాబా, షిరిడి సాయిబాబా ఎవరో వచ్చి ఏమో చేస్తారు అనుకుంటూ ఉన్నాము. ఈయనేమి ఈరోజు ఇట్లా చెప్తున్నారు. మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి అన్నారు. ఇది కాన్సెప్ట్ కొత్తగా ఉంది అని నాకు అనిపించింది. సరే అంటే అప్పట్లో ప్రతి ఒక్క వాక్యం కూడా నేను నోట్స్ రాసుకునేదాన్ని. వచ్చి ఇక్కడ క్లాస్‌లో అందరికి చెప్పేదాన్ని. అట్లా వాళ్ళందరికి కూడా చెప్పినాము.
మనల్ని మనమే డెవలప్ చేసుకోవాలి. దానికే ఆయన స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ధ్యానము ఈ 3 పాటించాలా అని చెప్పినారు అని అంతా మేము క్లాస్‌లో డిస్కస్ చేసుకున్నాము. అప్పుడు సరే అనేసి కొద్ది కొద్దిగా దాని గురించి అవగాహన అనేది అయ్యిందనమాట. తర్వాత కొన్ని రోజులు అట్లాగే సాధన చేస్తూ ఉన్నాము. ఒకరోజు మళ్ళా మా ఊరు దగ్గర గౌరీబిదనూర్ అని ఉంది. అక్కడికి పత్రి సార్ రావడం అని జరిగింది. కొంతమంది వెళ్ళాము. కొంతమంది వెళ్ళినప్పుడు సారు అక్కడ జడ్జే నాట్ అనే కాన్సెప్ట్ చెప్పారు. ఎవరు నిర్ణయం చేయకూడదు. మీరు నిర్ణయిస్తా అన్నారంటే మీరే మూర్ఖులు అని చెప్పినారనమాట. అప్పుడు అంటే నాకేదైనా ఎందుకో తెలీదు. ఆయన ఒక వాక్యం చెప్తే దాన్ని ఇంటికొచ్చి అవగాహన చేసి కొన్ని రోజులు దాన్ని పాటించాలనేది నాకు అప్పట్లో అనిపిస్తూ ఉండింది. సరే నేను ఇంటికొచ్చి చూద్దాము ఈరోజు ఎవ్వరి గురించి మనం జడ్జిమెంట్ చేయకూడదు అనేసి ఉంటే ఆయన అప్పుడు చెప్పినారు. చతుర్విధ పురుషార్థాలు అనే కాన్సెప్ట్‌లో విన్నారంటే మీకు ఈ జడ్జే నాట్ గురించి చాలా చక్కగా అర్థమవుతుంది అన్నారు. సరే ఆ కాన్సెప్ట్ టేప్ రికార్డ్ క్యాసెట్‌లో దొరికింది. తీసుకొనొచ్చాము, విన్నాము. దాంట్లో మన మీ అందరికీ కూడా తెలిసిందే. కానీ ప్రతి ఒక్కరు చాలా బాగా వినాల్సిన సబ్జెక్ట్ అది. ఏమంటే మన జన్మ పరంపర ఎలా ఉంటుంది? మనం మానవ జన్మలోకి ప్రవేశించినంక తమో గుణంలో ఉంటాము. అప్పుడు ఎలా వ్యవహరిస్తాము? రజో గుణంలో ఎలా వ్యవహరిస్తాము? శుద్ధ సాత్వికం వచ్చినప్పుడు ఎలా వ్యవహరిస్తాము? సో, ఇట్లా ఉన్నప్పుడు శుద్ధ సాత్వికంలో ఉన్నవాడు తమో గుణంలో ఉన్నవాడిని కామెంట్ చేస్తే అర్థముందా? అనేసి చాలా క్లియర్‌గా ఉందనమాట. ఓహ్! మనం ఎంత పొరపాటు చేస్తున్నామని ఈ రోజులో మనం ఎంతమందిని నిర్ణయం చేసినాం, ఎవరిని జడ్జ్ చేసినాము, ఎంత శాతం తగ్గింది, ఇట్లా చెక్ చేసుకుంటూ వస్తుంటే, అప్పుడు తిరుపతి ధ్యానయజ్ఞం వచ్చిందనమాట. ఫస్ట్ టైము దానికి ముందు మా అమ్మాళ్ళు కర్నూలు, విజయవాడ ధ్యానయజ్ఞానికి వెళ్లారు. నాకు చిన్న బాబు కాబట్టి వెళ్ళలేదు. తిరుపతి ధ్యానయజ్ఞానికి వెళ్ళాం. నేను, నా ఫ్రెండ్స్ ఒక 7, 8 మంది వెళ్ళామనమాట. వెళ్ళినప్పుడు సారు అక్కడ ఫస్ట్ మేము పోయినప్పుడే మ్యూజిక్ మెడిటేషన్, గ్రూప్ మెడిటేషన్ మార్నింగ్ అప్పుడు 5 కాదు 6కి ఉండేది. 6-8 ఉండేదనమాట. అది జరుగుతూ ఉండింది. చాలా మంది 3000 మంది వచ్చారప్పుడు. అప్పట్లో 3000 మంది అనేది చాలా గొప్ప విషయం అనమాట. ఇప్పుడైతే 20,000, 30,000 వస్తారు. అప్పట్లో 3000 మంది రావడం అనేది చాలా గొప్ప విషయము. చాలా బాగా కూడా అరేంజ్‌మెంట్స్ చేశారు. సరే అంతా అయిపోయింది. ఓకే చెప్పారు సారు. ముందరే థర్డ్ రోలోనో, ఫోర్త్ రోలోనో కూర్చోంటే సడెన్‌గా రమ్మన్నారు సార్. రమ్మనేసేసి స్టేజ్ పైకొస్తానే మైక్ ఇచ్చేసి మాట్లాడమన్నారు. అప్పటి వరకు మా క్లాస్‌తో ఒక 10 మంది, 15 మందితో జేసుకునేవాళ్ళము. 3000 మందితో మాట్లాడడం అనేది నాకు చాలా పెద్ద విషయమే. కానీ ఈ సార్ మైక్ ఇచ్చినారు. ఏం నేనింకా ఏం మాట్లాడినానో కూడా నాకు తెలీదు. స్టేజ్ దిగొస్తానే అందరూ చాలా చెప్పారు మేడం అన్నారు. ఏం చెప్పానో అని కూడా నాకు తెలీదు. అంటే అక్కడ నాకు అర్థమైంది ఏమి అంటే, నేనక్కడ మైక్ తీసుకున్నప్పుడు నాకేం మాట్లాడేదో తెలీదు. మీ మీ ఇష్టము అన్నాను. అప్పుడు ఆ శరణాగతి అట్లా వర్డ్స్ కూడా నాకేం తెలీదు. మీ ఇష్టం సార్ నాకి అనుకున్నాను. మైక్‌లో మాట్లాడినాను. అంటే అప్పుడు అర్థమైంది. మనం ఒక్కసారి సార్‌కి సరెండర్ అయినామంటే ఆయనే అన్నీ జరిపిస్తారు. మనం ఒక ఇన్‌స్ట్రుమెంట్‌గా మాత్రమే ఉంటాము అనేది అక్కడ అర్థమైందనమాట. అప్పుడు తర్వాత ఏమైందంటే ఇంకా టిఫిన్‌కెళ్తూ ఉన్నాము. మాతో ఒక ఆమె టీ నరసీపూర్ మేడం ఒకరొచ్చారు. వాళ్ళ కూతురు గూడా వచ్చారు మాతో. సరే ఆమె కన్నడ వాళ్ళు. అంటే తెలుగు, కన్నడ కొద్దిగా వచ్చు వాళ్ళకి. కన్నడలో ఎక్కువుంటాయి. సార్ దగ్గరకొచ్చేసి నా తల నీమండి సార్, తల నీమండి అనింది. సార్‌కి ఏమర్థమైందో, ఆమేం జెప్పిందో మాకు గూడా కాదు. సార్ ఫట 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 ఆమెని తల మీద కొట్టేసినారు. ఆ అబ్బాయి అక్కడ పడిపోయింది. చాలా భయమైపోయింది. వీళ్ళు ఇంకెంత కొట్లాటలు చేస్తారో నేను ఈమెను పిలుచుకొచ్చాను ఫస్ట్ టైము. అది కూడా బస్‌లో అంతా ధ్యానం గురించి చెప్తా వాళ్ళ సిస్టర్ చెప్పినారు. మా అక్కకి ధ్యానం గురించి చెప్పండి అంటే, చెప్తా తీసుకొచ్చినాను అని చాలా భయమైపోయింది. అప్పుడు మా అమ్మాళ్ళకి ప్రేమ్‌నాథ్ సార్ చాలా బాగా పరిచయము. ఆయన తిరుపతిలో మాతో పాటే మా అకామిడేషన్ దగ్గరే ఉండేవారనమాట. సరే రూమ్‌కి తీసుకొనెళ్ళాను.
సార్ వాళ్ళకంతా నచ్చజెప్పినారు. వాళ్ళ కూతుర్ని కూర్చోబెట్టి ధ్యానం చేపించినారు. వాళ్ళ కూతురు ధ్యానం చేపిస్తూ ఉంటే, ఆ అమ్మాయి నేను మానసరోవరానికెళ్ళాను, హిమాలయాస్‌కెళ్ళిపోయినాను అంటుంది. ఎంతసేపైనా కళ్ళు తెరచదు. ఫుల్లు చేతులు అన్ని కాళ్ళు చల్లగయిపోతున్నాయి. నాకు భయమైపోయింది. ఈ అమ్మాయి ఏమన్నా అయిపోతే ఇంత చల్లగయిపోతాంది ఈ శరీరము. ఈ అమ్మాయి అక్కడి నుంచి హిమాలయాస్ నుంచి రాను అంటాంది అని ప్రేమ్‌నాథ్ సార్‌తో సార్ నాకు చాలా భయమైతాంది. మీరు ఫస్ట్ ఆ అమ్మాయిని నార్మల్ స్థితికి వచ్చేటట్లు చేయండి. అంటే మీరేం భయపడొద్దండి మేడం అన్నారు. తర్వాత కొద్దిసేపటికి నార్మల్ స్థితికొచ్చింది. వాళ్ళ అమ్మకు కొట్టినారు గదా పత్రి సార్. దాని గురించి అంతా గూడా ప్రేమ్‌నాథ్ సార్ వివరంగా చెప్పారు. మీ కర్మలు తొలగినాయనుకోండి ఇలా అలా అని అంతా చెప్పారు. మళ్ళా తిరుపతి ధ్యానయజ్ఞం అయిపోయినాక ఎవరి ఊర్లకు వాళ్ళు వెళ్ళిపోయినాము. ఒక 15, 20 రోజులకి ఎవరినైతే పత్రి సార్ కొట్టారో ఆ మేడం ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి, "మేడం చాలా హ్యాపీ. మీరు తిరుపతి ధ్యానయజ్ఞానికి పిలుచుకోపోయిన దానికి నాకెంతో మంచి చేశారు మీరు. థ్యాంక్ యూ" అయింది. ఏమైంది మేడం అంటే, ఆమెకు తలలో అంతా డాండ్రఫ్ ఉన్నిందంట. సోరియాసిస్ లాగా ఉన్నిందంట. అది చేతుల మీద పడి అంతా గూడా పుండ్లయితా ఉన్నాయంట. పిల్లలు గూడా తాకేకి భయపడతా ఉన్నారంట. సార్ ఎప్పుడైతే ఆమెను కొట్టారో తల మీద 15 డేస్‌లో ఆ డిసీజ్ అంతా వెళ్ళిపోయిందంట. ధ్యానమైతే చేస్తుంది. ఆమె గూడా అట్లా కొట్టినా కూడా 15 గంట చేస్తూ ఉంది. ఒక 15, 20 డేస్‌లో అంతా క్లియర్ అయింది. చేతుల మీద కూడా జస్ట్ మార్క్స్ ఉన్నాయి. చాలా మేలు మేడం నా కర్మ అంతా తొలగిపోయింది అనింది. అప్పుడు అర్థమైంది. ఓహ్! సారు ఎందుకు ఆ రోజు తల మీద కొట్టారో అక్కడ ఏదో తనకి బ్లాక్స్ ఉంది. అది క్లియర్ కావడానికి అలా జరిగింది అనేది తర్వాత వాళ్ళు చాలా డీప్‌గా ధ్యానంలో వెళ్లారు. మంచి మాస్టర్స్‌గా తయారయ్యారు. అట్లా తిరుపతి ధ్యానం. ఆ రోజు నుంచి నాకు ధ్యాన యజ్ఞాలు అంటే చాలా ఇష్టమైపోయింది. చాలా బాగుండిందనమాట. మార్నింగ్ భగవద్గీత, సాయంత్రం భజగోవిందము, డాన్సులు, సంగీత ధ్యానాలు చాలా బాగుండింది. సరే ప్రతి సంవత్సరము కూడా మనం అటెండ్ కావాలి అనేది నాకు అనిపిచ్చింది. మరలా చింతామణికొచ్చేసినాము. మళ్ళా ఒకసారి పత్రి సార్ చింతామణికొచ్చారు. వచ్చేసి "మేడం ఇంక మీరు మండల ధ్యానాలు స్టార్ట్ చేయాలి" అన్నారు. మండల ధ్యానాలంటే ఏంటి అని గూడా నాకు తెలీదు. మళ్ళా వేరే మాస్టర్ చెప్పారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరింట్లో అట్లా కొత్త వాళ్ళతో ఇళ్ళల్లో మీరు ధ్యానాలు పెట్టాలా అన్నారు. ఓయమ్మ! కొత్త వాళ్ళ ఇళ్ళల్లోనా అనుకున్నాము. ఇంకా సరే సార్‌తో అన్నాం గదా! అని నేను మా ఫ్రెండ్ సుజాత వాళ్ళు కలిసి వేరే వాళ్ళ ఇళ్ళకి పోయి మీ ఇంటికొచ్చి ధ్యానం బెడతాము. మీరు ప్రసాదాలు ఏమీ చేయొద్దండి. ఊరికే మీ చుట్టుపక్కల వాళ్ళని పిలిచండి అన్నాం. సరే అట్లా అందరి ఇళ్ళల్లో క్లాసేమో పెట్టాము. సరే క్లాస్ పెడితే సబ్జెక్ట్ గూడా ఏమైనా చెప్పాలి గదా! మనము ఉత్త ధ్యానమే అంటే వాళ్ళకి కూడా అంత ఇంప్రెస్ కాదు గదా! అనేసి అప్పుడు కొంచెం పుస్తకాలన్నీ మా అమ్మ దగ్గర ఏమేమి బుక్స్ ఉన్నాయో అవన్నీ తీసుకొని చదువుతూ నోట్స్ కొద్దిగా పాయింట్స్ అన్ని నోట్స్ రాసుకుంటూ ఒక్కొక్కరింట్లో ధ్యానం చెప్పడము. మళ్ళా క్లాసు గురించి ఒక 20 నిమిషాలు క్లాస్ చెప్పడం అట్లా 40 డేస్ జరిగింది. 40 డేస్ జరిగిన తర్వాత నన్ను నేను చూసుకుంటే ఎంత వేరే వాళ్ళతో కమ్యూనికేషన్ చేయడంలో మార్పు నేర్చుకోవడం జరిగింది. సబ్జెక్ట్ ఎంతో నేర్చుకున్నాను. అంటే ఎప్పుడు చెప్తాము, మనం గూడా ఎదుగుతాము, మనం గూడా నేర్చుకుంటాము అనేది నాకు అర్థమైందనమాట. దానికోసము ఎంతో ప్రతిరోజు కొంత కృషి చేసేదాన్ని. ఎట్లా చెప్తాము? ఏం చెప్తాము? ఏ సబ్జెక్ట్ చెప్తాము? ఈ పాయింట్‌ని ఎలా చెప్పాలి? అని నోట్స్‌లన్నీ రాసుకోవడం అనేది జరిగింది. అంటే పత్రి సార్ చూడండి స్టెప్ బై స్టెప్ ఫస్టు ధ్యానం స్టార్ట్ చేశాము. క్లాసులు స్టార్ట్ చేయండి మేడం అన్నారు. తర్వాత మండల ధ్యానాలు అన్నాడు. అంటే కమ్యూనికేషన్ స్కిల్ పెరిగింది. ఎలా చెప్పాలి అనేది ఆ యుక్తి అన్నీ కూడా పెరగడం అనేది జరిగింది. అంటే ఒక గురువుకు మనం సరెండర్ అయితే, మనం ఎలా డెవలప్ కావాలనే ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఆయనే ఇచ్చేస్తారు అనేది నాకు బాగా అర్థమైందనమాట. తర్వాత అప్పుడు చాలా తృప్తిగా ఉండేది నాకు లైఫు. అంతవరకు మంచి భర్త ఉన్నారు, ఫైనాన్షియల్లీ బాగున్నాము, పిల్లలున్నారు, మంచి ఫ్యామిలీ. కానీ ఎక్కడో ఏమో కొరత అనేది ఉండింది. ఎప్పుడైతే ఈ ధ్యానాన్ని ప్రచారం చేస్తూ వచ్చానో, నా లోపల ఆ కొరత అనేది తీరిపోయింది. అప్పుడు నాకు ఒకరోజు ఇలాగే ధ్యానంలో కూర్చొని లేసాను. అప్పుడు నాకు నా లోపల ఇంట్యూషన్ నుంచి వస్తూ ఉందనమాట. నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని టీచర్ జాబ్ చేయాలి అనేసి చాలా 10థ్ క్లాస్ అలా చదివేటప్పుడు ఇంట్రెస్ట్ ఉండింది నాకు టీచర్ జాబ్ చేయాలి. తర్వాత కాలేజు అన్నీ చదువుతున్నాం, మ్యారేజ్ అయిపోయింది. ఆ థాట్ అనేది కూడా నేను మర్చిపోయినాను.
కానీ ఒక గురువు చూడండి, నా లోపల ఆ బ్లూ ప్రింట్‌ని చూసి ఎప్పుడైతే మీరు ధ్యానం క్లాసులు స్టార్ట్ చేయాలి, ధ్యానం గురించి చెప్పాలి అన్నప్పుడు ఆటోమేటిక్‌గా యెస్ సార్ అని చెప్పి మనం పని చేస్తూ ఉన్నప్పుడు నాకు ఈ సాటిస్ఫాక్షన్ కలిగింది. అంటే తల్లిదండ్రులు మన లోపలున్న ఆశను కావచ్చు, మన బ్లూ ప్రింట్ ఏ పర్పస్ అయితే మనం ఈ జన్మ తీసుకున్నామో అది గుర్తించలేకపోవచ్చు. తర్వాత పిల్లలు, భర్త కూడా గుర్తించలేకపోవచ్చు. ఒక గురువు అనేవాడు మన పర్పస్ ఏంటి, మన భూమి మీదకి ఏమిటికొచ్చాము, మన లోపల ఏమి ఆసక్తి ఉంది అనేది ఎంత చక్కగా గ్రహించి ఆ వర్కే మనకు అప్పగిస్తాడు చూడండి. కొందరికి పిరమిడ్స్ కట్టమంటాడు, కొందరికి ధ్యాన ప్రచారం చేయమంటారు, కొందరికి శాకాహార ర్యాలీస్ చేయమంటారు, నాకు క్లాసెస్ చెప్పండి అన్నారు. అంటే ప్రతి ఒక్కరికి ఆయన ఒకే వర్క్ చేయడంలో కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పని ఇచ్చినారు. అంటే వాళ్ళ లైఫ్ పర్పస్ ఏమి అని గురువుకు తెలుస్తుంది. మన లోపల ఏ బ్లూ ప్రింట్ ఉంది, ఏ కార్యం చేస్తే మనం తృప్తి పొందుతాము అనేది ఆయనకు తెలుసు కాబట్టి నాకు ఈ వర్క్ అప్పగించినారు అని ఆ రోజు నాకు చాలా చాలా సంతోషమని అనిపించింది అనమాట. ఎంతో హ్యాపీగా ఫీల్ అయినాను. ఒక డాన్స్ చేసినంత ఆనందం నాకు, డాన్స్ చేసినానే ఏమో కూడా అంత ఆనందం అనేది నాకు కలిగింది. అప్పుడు మళ్ళా డిసైడ్ చేసుకున్నా, ఇప్పుడు సికింద్రాబాద్ జింకానా గ్రౌండ్స్ లో ధ్యాన యజ్ఞం జరుగుతుంది, తప్పకుండా దానికి కూడా వెళ్ళాలి అనేసి మళ్ళా మా కొంతమంది ఫ్రెండ్స్ అందరినీ కూడా అరేంజ్ చేసుకోవడం అనేది జరిగింది. అంతా. ఈరోజు ప్రయాణము మదనపల్లి మాస్టర్ కృష్ణప్ప సారు, మాలతి మేడం వీళ్ళందరితో కలిసి మేము హైదరాబాద్‌కు వెళ్ళాలనుకున్నాము. సరే, ఈరోజు మదనపల్లికి మేము ప్రయాణం కావాలా, మా వారికి కొద్దిగా ఫీవర్ వచ్చింది. ఉన్నిలే ఫీవరే గదా! తగ్గుతుందిలే వెళ్ళు అన్నారు. సరే నాకు చాలా ఆసక్తి ఉండింది. కాబట్టి బయలుదేరేసినాను నేను. ఎక్కువ ధ్యానయజ్ఞానికి పోవాలని ఇష్టమే ఉండింది కాబట్టి ఫీవర్ ఉన్నా కూడా నేను బయలుదేరేసినాను. బయలుదేరేసినాము. ఇంకా చేరినాము. అప్పటికి మొబైల్స్ అనేదేమీ లేదు. ఆ గ్రౌండ్స్‌లో వాళ్ళు ఎస్టీడీ బూత్ పెట్టేవాళ్ళనమాట. సరే, నేను చేరిన తర్వాత అక్కడ ఎస్టీడీ బూత్ నుంచి కాల్ చేసి ఇలా చేరాము, చేద్దామని చెప్పారు. అది మాకు తెలిసిన రిలేటివ్సే పెట్టారక్కడ. ఎస్టీడీ బూత్ హైదరాబాద్ మాస్టర్స్ అనమాట. సరే, మళ్ళా ఒక హాఫ్ డే గడిచింది. మార్నింగ్ మెడిటేషన్ ఇది అది అయ్యింది. హాఫ్ డే గడిచింది. ఆ ఎస్టీడీ బూత్‌లో వర్క్ చేసే ఆయన నా దగ్గరికి వెళ్ళాను. నేను మళ్ళా ఫోన్ చేద్దామంటే ఆయనే వస్తూ ఉన్నారు. ఏంటికి సార్ అంటే, మీ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది మేడం, మీరు మాట్లాడాలంట అన్నారు. సరే అని మాట్లాడితే చాలా గ్యాస్ట్రిక్ అయిపోయింది. బెంగుళూరుకి నేను మా తమ్ముడు బెంగుళూరుకి ట్రీట్‌మెంట్ పోతున్నాం హాస్పిటల్‌లో చూపించడానికి. నువ్వు ఈరోజు బస్సో, ఫ్లైటో ఏది చిక్కితే అది బుక్ చేసుకొని వచ్చేసేయి అని చెప్పినారు మా ఆయన. సరే, ఇంక వెళ్దాము అని నిశ్చయం చేసుకున్నాను. వచ్చి ఆ గ్రౌండ్స్ దగ్గరికి మళ్ళా వచ్చినాము. మాలతి మేడము, కృష్ణప్ప సార్ చెప్పారు, మేడం ఒక 1 అవర్ మెడిటేషన్ చేద్దాము. ఈవినింగ్‌కో, నైట్‌కో కదా మీకు బస్సు, మళ్ళీ మేము వదులుతాము అన్నారు. సరే అనేసి కూర్చొని అందరూ 1 అవర్ ధ్యానం చేసినాము. ఆ రోజుటికి టికెట్ దొరకలేదు. నెక్స్ట్ డే మార్నింగ్‌కు దొరికిందనమాట టికెట్. సరే, ఆ రోజు ఇంకెట్లైనా ఈడే ఉండాలి గదా అని ఆ రోజు సాయంత్రము డాన్స్ ప్రోగ్రామ్‌లు అన్నీ చూస్తూ ఉన్నాము. మళ్ళా భోజనం టైంలో పోయి మళ్ళా మా వారికి ఫోన్ చేద్దామని ఆ ఎస్టీడీ బూత్ దగ్గరికెళ్ళి ఫోన్ చేసేకి ఎళ్ళాను. వెళ్తే మా ఆయన చెప్పారు, "బెంగుళూరుకొచ్చి చూపించుకున్నాము. ఉత్త గ్యాస్ట్రిక్కే, అంతా బానే ఉంది. ఎలాగో వెళ్ళావు గదా! 2 డేస్ చూసుకొని రా ధ్యానయజ్ఞం. ఒక 2 రోజులు చూసుకొని రా" అని చెప్పారు. అంటే అక్కడ ఒక టెస్టింగ్ అనేది జరిగిందనమాట. పత్రి సార్ అంతవరకు ఏం చెప్పారు మనకు, మీరు ఏదైనా ఒక యోగత్వాన్ని సాధించాలంటే ఏమి హిమాలయాలకి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, సంసారంలోనే నిర్వాణాన్ని సాధించండి అన్నారు. నాకక్కడ ఆ టెస్టింగ్ వచ్చింది. ఏంటి, నేనిక్కడ జ్వరం వస్తుందన్నా కూడా బయలుదేరేసినాను. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ గ్యాస్ట్రిక్ ఉంది అన్నప్పుడు నా మైండ్ ఏం చేసింది, లేదు మనం ఇంటికి వెళ్ళిపోదాం అనిందా గాని, అయ్యో నేను ధ్యాన యజ్ఞానికి వచ్చాను, ఇది మిస్ అయిపోతే ఎట్లా, ఏందో ఇప్పుడే నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చింది, అట్లాంటి జడ్జిమెంట్స్ నా లోపల నుంచి ఏమీ రాలేదు. ఓకే, వెళ్దాము అని డిసైడ్ అయిపోయినా. ఎప్పుడైతే నేను ఉన్న పరిస్థితిని యాక్సెప్ట్ చేశానో, ఆ పరిస్థితిని యాక్సెప్ట్ చేసి వెళ్ళాలా అనుకున్నానో, నేచర్ అనేది
మార్చేస్తుంది. ఎందుకంటే ఆ లెసన్ అక్కడ నేర్చుకునేస్తున్నాం. ఎప్పుడైతే నేర్చుకున్నామో ప్రకృతి అనేది మనకు ఒక వరం ఇస్తుంది అనేది నాకు అక్కడ అర్థమైందనమాట. ఆ యాక్సెప్టెన్స్ మనలో వచ్చిందంటే తప్పకుండా మార్పు అనేది వస్తుంది. అప్పుడు 2 డేస్ మళ్ళా ధ్యానయజ్ఞాన్ని చూసుకొని రావడం అనేది జరిగింది. అట్లా అప్పుడు కూడా ఆ 2 డేస్‌లో ఎంతోమంది మాస్టర్స్ అనుభవాలు వినడము, స్వాతి సోమనాథన్ వాళ్ళ డాన్స్‌లు అన్నీ చూడడము. అంటే గ్రేట్ మాస్టర్స్. మనం జీవితంలో ధ్యాన యజ్ఞాలకు పోకపోతే అటువంటి మంచి సంగీతకారులు, నృత్యకారులు మనకు పరిచయం అయ్యేవారే కాదనమాట. అంత నాలెడ్జ్ కూడా మనకు లేదు కదా! ఇంతమంది ఇట్లిట్లా గొప్పవాళ్ళు ఉన్నారని కూడా మనకు తెలీదు. అట్లాంటి వాళ్ళందరినీ కూడా ఆయన మనకు ఇంట్రడ్యూస్ అంటే ఆ ప్రోగ్రామ్స్ ఇప్పించేవాళ్ళు. దాంతో మనం ఎంతో మానసికమైన ఆనందాన్ని పొందేవాళ్ళము అన్నది నాకు అప్పటినుంచి కూడా నాకు ప్రతి ధ్యాన యజ్ఞానికి రావడం అనేది చాలా ఇష్టమైన విషయం అన్నమాట. అట్లా మళ్ళా వచ్చాము. మళ్ళా ఒక మండల ధ్యానం స్టార్ట్ చేయడము. మళ్ళా ఒక లైబ్రరీ అనేది ఏర్పరచుకున్నాము. అన్ని బుక్స్ ధ్యాన యజ్ఞాల్లో వచ్చినప్పుడు అన్ని బుక్స్ కొనేది. ఒక లైబ్రరీ అనేది పెట్టుకున్నామనమాట. నేను కొన్ని బుక్స్, మా ఫ్రెండ్స్ నాగేశ్వరి కొన్ని బుక్స్ అలా అందరూ కొన్ని బుక్స్ కొని ఒక ప్లేస్‌లో పెట్టి 150 మెంబర్‌షిప్ పెట్టి ఎవరైనా సరే బుక్ తీసుకెళ్ళొచ్చు. మళ్ళా రిటర్న్ 15 డేస్‌లో ఇవ్వాలని ఒక లైబ్రరీ స్టార్ట్ చేసుకున్నాము. తర్వాత ఒక అంటే మా ఇంట్లో ఉండే మా తర్వాత మా ఫ్రెండ్ సుజాత మేడం ఇంట్లో ధ్యానం పెట్టాం. తర్వాత టెంపుల్స్‌కి షిఫ్ట్ చేస్తాం. గీతా మందిరంలో ఎవ్రీ డే ప్రతిరోజు ఇప్పటి వరకు కూడా మాకు ప్రతిరోజు ధ్యానం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సామూహిక ధ్యానాలు. అట్లా ప్రతిరోజు అందరూ కలుసుకోవడము, ఇవి చెప్పడము అట్లా స్టార్ట్ చేస్తూ వచ్చినాము. తర్వాత ఇంకా మాకు షి హైదరాబాద్ తర్వాత షిరిడీలో పత్రి సారు ధ్యానయజ్ఞం పెట్టినారు. షిరిడీలో ధ్యానయజ్ఞం పెట్టినప్పుడు శివరామప్ప సారు మీ అమ్మాయి డాన్స్ చేస్తారు కదా! నేను అక్కడ డాన్స్‌కి అవకాశం ఇప్పిస్తాను అన్నారు. చాలా ఖుషితో మేము షిరిడీకెళ్ళాం. అంత మంచి దాంట్లో మా అమ్మాయికి కూడా డాన్స్ అనే అవకాశం దొరికింది అని. అక్కడ ఏమైందంటే మనకు అక్కడ జంగ్లీ బాబా ఆశ్రమం వాళ్ళు మనకు ఆ గ్రౌండ్స్ ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళు సార్‌తో చెప్పారంట, షిరిడీలో బాబాకు 4 సార్లు హారతలవుతాయి గదా! మేము గూడా మీ గ్రౌండ్స్‌కొచ్చి నైట్ లోపల 3 టైమ్స్ ఇలా హారతి ఇచ్చేస్తాము అని చెప్పారు. సారు వాళ్ళెంతో మనకు ఆ గ్రౌండు అన్నీ ఇచ్చారు. ఎంతో మందికి అకామిడేషన్స్ ఇచ్చారు. ఓకే అన్నారు. వాళ్ళొచ్చేవాళ్ళు మార్నింగ్ కరెక్ట్‌గా 6 అది బాబాకి ఎప్పుడు హారతి జరుగుతుందో ఆ టైంకొచ్చేవాళ్ళు. హాఫ్ అన్ అవరు ఆ! వాళ్ళ హారతి పాట అందరికీ తెలుసు కదండీ! మరాఠీలో వాళ్ళది ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. అదంతా పాడి హారతి స్టేజ్‌కి అంతా హారతి చేసేవాళ్ళనమాట. మాకైతే చాలా అబ్బా! కూర్చోవడానికి చాలా విసుగనిపిస్తూ ఉండేది. 3 టైమ్స్ అలా గదా! సరే మేము అలా వెళ్లి బయట స్నాక్సో, జ్యూసో ఏదో తిరిగి రావడం జరిగింది. అట్లా సార్‌ని గమనించినాను. మేము అక్కడ 7 డేస్ ఉన్నాం. 3, 4 డేస్ చూస్తూ ఉన్నాను. సార్ అబ్బా! మనమేమో వాళ్ళు హారతి చేసేకొచ్చినప్పుడు ఇలా అలా వెళ్ళిపోతున్నాము. సారయితే అక్కడే కూర్చొనున్నారు. ఈయనకి ఎంత ఓపికబ్బా! వాళ్ళు చెప్పే పాట పాడుతూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు అనేసి చాలా అసలు. ఆ 3 రోజులు గమనించిన తర్వాత నాకు ఒకటి నా లోపల నుంచి స్ఫురించింది. ఏమి అంటే పత్రి సార్ మనకేం చెప్పినారు? ధ్యాన నవరత్నాల కాన్సెప్ట్‌లో సహనమే ప్రగతి అని జెప్పారు. అంటే ఆయన ఎంత సహనంగా ఆడ కూర్చోన్నారు. నేను కూడా ఈ సంవత్సరము ఈ సహనము అనే దాన్ని బాగా అలవాటు చేసుకోవాలి. సహనమే ప్రగతి అని మనకు పత్రి సార్ ఆ నవరత్నాల్లో చెప్పారు కానీ విన్నాను. ఆచరణ అనేది చేయలేదు. ఇక్కడ ఆయన స్వయంగా ఆయన చేస్తూ ఉంటే చూసి అంటే మనం పత్రి సార్ చెప్పేదే కాదు. ఆయన్ని చూసి చాలా నేర్చుకోవాల్సింది ఉంటుంది మాస్టర్స్. సరే ఆ సంవత్సరం నేను అది డిసైడ్ అయ్యి ఇంటికొచ్చినాను. అప్పుడు ఇంటికొచ్చిన తర్వాత ఎన్నో సందర్భాల్లో నాకు కోపం రావచ్చు. నాకు వేరే వాళ్ళు ఇరిటేట్ చేయొచ్చు. ఎన్ని జరిగినా కానీ వెయిట్ చేద్దాం. సహనమే ప్రగతి అన్నారు గదా సారు అని కొద్దిసేపు అలా గమ్మునుండిపోయేదాన్ని. లోపల మైండేమో కామెంట్స్ చేస్తూ ఉంటుంది. కానీ అది చెప్పినట్టు చేయకుండా ఊరికే కూర్చునేదాన్ని ఆ టైము. అప్పట్లో నాకు ఎంతో బాగా డెవలప్‌మెంట్ అనేదొచ్చింది. అప్పటి వరకు మా అమ్మ 'సంభోగం నుంచి సమాధి' అనే ఒక బుక్ ఇచ్చింది ఓషోది. ఏం పెద్ద అర్థం కాలేదనమాట. ఎప్పుడైతే ఈ
సహనమే ప్రగతి అనేది నేను కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేసిన తర్వాత మరలా ఆ బుక్ తీసినాను. చదివితే ఎంతో చక్కగా అర్థమయ్యే దాంట్లో కొన్ని విషయాలు మా ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేసుకోవడం అనేది జరిగింది. అంటే మనము ఆ నవరత్నాల్లో ఒక్కొక్క కాన్సెప్ట్ ప్రాక్టీస్ చేస్తే మనలో ఒక డెవలప్‌మెంట్ వస్తుంది అనేది నాకు ఆ రోజు బాగా అర్థమైందనమాట. అట్లా అంతే కాకుండా షిరిడి ధ్యానయజ్ఞంలో ఇంకొకటి జరిగింది. ఏమంటే మా అమ్మాయి డాన్స్ ప్రోగ్రామ్. ఆ అమ్మాయి నవరసాల గురించి ఒక డాన్స్ నేర్చుకుంది. అది క్యాసెట్ కొంచెం క్లారిటీ అనేది ఉండదు. కానీ సార్ ఇట్లా పెద్ద మంచి మంచి డాన్సులు చేస్తే ఇష్టపడతారు కదా! అని అప్పుడంతా టేప్ రికార్డ్ క్యాసెట్‌లు, పెన్ డ్రైవ్‌లు ఇవి అవి ఏం లేదనమాట. ఆ భరతనాట్యం నేర్పించే వాళ్ళు కూడా మనకేం క్యాసెట్లు ఇవ్వరు. వాళ్ళు పాడిండేది ఒక చిన్న క్యాసెట్ ఇస్తారు. అది నందా సార్‌కిచ్చాను, పెట్టారు. ఫస్ట్ సాంగ్ మంచిగా అది ఆల్రెడీ మంచి స్టూడియోలో రికార్డ్ అయింది. బాగొచ్చింది. సెకండ్ సాంగ్ ఇదనమాట. ఈ సాంగ్ చేసేటప్పుడు నేనేమనుకున్నా, సారు ఈ డాన్స్ చేస్తే చాలా ఇంప్రెస్ అయితారు. ఇట్లా అట్లా అనుకున్నా. కానీ ఆ వాయిస్ క్లారిటీ లేదు అనేది పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వలా నేను. సరే సార్ మధ్యలో స్టాప్ చేయమన్నారు. స్టాప్ చేసేసాను. అయ్యో! ఇంత మంచి దాంట్లో చేయలేకపోయినామని బాధ అనిపించింది. మళ్ళా వేరే వాళ్ళ డాన్స్‌లంతా అయిపోయినాక వేరే సాంగ్స్ పెట్టి చేయమన్నారు. మళ్ళా మా అమ్మాయి హాఫ్ అన్ అవర్ చేసింది. అంతా అయిపోయింది. సార్ కూడా చాలా చేసినావని చెప్పారు. డైనింగ్ హాల్‌కెళ్ళాము. డైనింగ్ హాల్‌కెళ్ళినప్పుడు పత్రి సార్ కూడా వచ్చినారు. "ఏమి అంత మాత్రం కామన్ సెన్స్ లేదా? కూతురు మీద వ్యామోహంతో ఏదో ఒక క్యాసెట్ పెట్టి చేసేయడమేనా? ఇది ఎంత పెద్ద స్టేజ్ అని అర్థం కాదా నీకి?" అన్నారు. అప్పుడు అర్థమైంది. అది డిస్టర్బెన్స్‌గా ఉందని తెలిసినా నేనిచ్చినాను. ఎందుకు? ఆ అమ్మాయి ఆ ప్రోగ్రామ్ చేయాల, సార్ మెచ్చుకోవాలా అని ఒక వ్యామోహంతో. సో, నేనెక్కడ చిక్కుకోండాను అనేది కూడా అక్కడ ధ్యానయజ్ఞంలో నేను నేర్చుకోవడం అనేది జరిగింది. అట్లా షిరిడి ధ్యానయజ్ఞంలో కూడా మేము బాగా ఎంజాయ్ చేయడము, మళ్ళా మేమిక్కడికొచ్చినాక అప్పుడు కొత్తగా టీచర్స్‌కి ధ్యానం చెప్పడం స్టార్ట్ చేసినాం. అప్పుడు ఒక టీచర్ మాకు పరిచయమైనారు. అనిత అనేసి. ఆమె మాకు 20 మంది, 30 మంది టీచర్స్ కలిసి క్లస్టర్ మీటింగ్ అని గవర్నమెంట్ మా వాళ్ళు చేస్తారు. మీరక్కడికి రండి క్లాస్ చెప్పండి అన్నారు. సరే వెళ్ళాము. వెళ్తే వాళ్ళడిగినారు, "కన్నడ వచ్చా మేడం? ఇది కర్ణాటక కదా మేముండేది. కన్నడ వచ్చా?" అన్నారు. "కన్నడ రాదు సార్" అన్నారు. సరే తెలుగులోనే చెప్పండి అని అవకాశం ఇచ్చినారు. అట్లా టీచర్స్‌కు ధ్యానం చెప్పడం అనేది స్టార్ట్ చేసినాం. స్కూల్స్‌లో ధ్యానం చెప్పడము. మళ్ళా అట్లా కొద్ది కొద్దిగా కొంచెం పెద్ద ప్రోగ్రామ్స్ చేయడము. అప్పటికి సార్ ఒక 5, 6 సార్లు చింతామణికి విజిట్ చేయడం అయింది. వన్ డే వర్క్‌షాప్స్ పెట్టాము. మళ్ళా మా అమ్మాళ్ళు సీనియర్ మాస్టర్ చెప్తే వాళ్ళు చాలా ఎక్కువగా రెగ్యులర్‌గా తిరుపతిలో క్లాసెస్‌కెళ్ళేవాళ్ళు. పత్రి సార్ తిరుపతికొచ్చినా, పీలేరుకొచ్చినా అంతా వెళ్తూ ఉండేవాళ్ళనమాట. సో, వాళ్ళకెంతో మంది మాస్టర్స్ పరిచయము. వాళ్ళు ఏ మాస్టర్‌ని చెప్పినా వాళ్ళు జయప్రకాష్ సార్ కావచ్చు, నెల్లూరు ఆనందరావు సార్ ఇలా చాలా మంది మాస్టర్స్‌ని వాళ్ళు మాకు ఇంట్రొడ్యూస్ చేశారు. వాళ్ళందరినీ కూడా చింతామణికి పిలిపించి క్లాసెస్ చెప్పించేవాళ్ళం. ఇట్లా మాకు జరుగుతూ ఉండింది. ఒకసారి సారు మరలా చింతామణికొచ్చినారు. క్లాస్ అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో చెప్పినారనమాట. "మీరు ఎలా ఉండాలి అంటే మాస్టర్ యువర్ మైండ్" అన్నారు. అంటే ఎప్పుడు మీ ఆలోచనలు ఎలా వస్తున్నాయి? మీ భావోద్వేగాలు ఎలా వస్తున్నాయి? మీకు ఆలోచన వచ్చినప్పుడు మీ ఎమోషన్ ఎలా వర్క్ అయితాంది? ఇవన్నీ గమనించుకోవాలి. ఆ మనసుకు యజమాని నువ్వు కావాలి. మాస్టర్ యువర్ మైండ్ అన్నారు. ఆ పదం నాకు చాలా ఇదైంది. మీ దానికి ఒక బుక్ కూడా చెప్పినారనమాట. ఆస్తులు త్యజించి ఆత్మశోధనకి ఒక యోగి ప్రస్థానం బుక్ చదవండి మేడం. చాలా బాగుంది అని చెప్పారనమాట. దాంట్లో మనకందరికీ తెలిసిందే. ఆయన లాయర్‌గా ఉండి, తర్వాత హిమాలయాలకెళ్ళి ఆ సాధనంతా చేసి వచ్చి, తర్వాత ఆయన అసిస్టెంట్‌కు 7 పాయింట్స్ ఇస్తాడు ఆచరించమని. దాంట్లో ఒక పాయింట్ ఇది మాస్టరింగ్ యువర్ మైండ్ అనేసి. ఫాలో యువర్ పర్పస్ అట్లా వస్తాయన్నమాట. అట్లా చెప్పారు. అప్పటినుంచి నా ఆలోచనలను గమనించుకోవడము, మన ఎమోషన్స్‌ని గమనించడం ఇలా అంతా చేస్తూ ఉన్నాం. తిరువన్నామలై ధ్యానయజ్ఞం వచ్చింది. మళ్ళా తిరువన్నామలైకెళ్ళాం. అన్నీ తమిళ్ ప్రోగ్రామ్స్. కానీ సార్ మాత్రము కొద్దిగా ఇంగ్లీషు అన్నీ కలిపి చెప్పేవాడు. అక్కడ లా ఆఫ్ పారాడాక్స్ గురించి చెప్పారు. అంటే సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది, లాభము వస్తుంది, నష్టము వస్తుంది. ఈ భూమి అనేది ద్వంద్వత్వంతో స్టార్ట్ అయింది. ఆ!
అంటే 2 ఉన్నప్పుడే ఇవి బ్యాలెన్స్ అవుతుంది. కానీ మీరిక్కడ గమనించుకోవాల్సింది ఏమంటే సుఖము వెళ్ళిపోయేదే, దుఃఖము వెళ్ళిపోయేదే. కానీ మీరు దుఃఖాన్ని ఎక్కువగా వచ్చింది అనేసి గట్టిగా పట్టుకునేస్తారు అన్నారు. మళ్ళా నేను ఇంటికొచ్చి గూడా దాని గురించి అంటే నేనక్కడ ఏం పాయింట్ చెప్పినా పిన్ టు పిన్ నోట్స్ రాసుకునేదాన్ని. ఇక్కడ క్లాస్ చెప్పేవాళ్ళం మళ్ళా వచ్చి. అప్పుడు చెప్పే ముందు దాన్ని ఒకసారి చదువుతుంటే నాకర్థమైంది. ఎందుకు సారు సుఖము, దుఃఖము ఈక్వలే 2 ఈక్వల్‌గా చూడండి అని ఎందుకన్నారు సారు? సుఖము, దుఃఖము ఈక్వల్ అనేది ఎట్లా అవుతుంది? అని నాకు డౌటొచ్చింది. కానీ అక్కడేం నేను అడగలేదు తిరువన్నామలైలో. ఇంటికొచ్చినంక ఆ పాయింట్ పైన ఇంకా డౌట్ ఉండింది. కూర్చొని ధ్యానం చేస్తుంటే లోపల ఇంట్యూషన్ నుంచి వచ్చింది. సుఖము వస్తుంది. అది కూడా కొన్ని రోజులుంటుంది, వెళ్ళిపోతుంది. దుఃఖము వస్తుంది, కొన్ని రోజులుంటుంది, వెళ్ళిపోతుంది. 2 ఒకటే అని ఒక ఎగ్జాంపుల్ కూడా నా లోపల నుంచి వస్తోందనమాట. ఇప్పుడు రూ. 1,00,000 లాటరీ తగిలింది. ఆ రోజు ఖుషీగా దాన్ని తీసుకున్నా. 1 ఇయర్ వరకు నాకిలా తగిలిందని అందరితో చెప్తూ ఉన్నా. ఒక 10 ఇయర్స్ తర్వాత ఆనందము అన్నీ తగ్గిపోయి ఉంటుంది. లాటరీ వచ్చిందనే సంగతి కూడా మర్చిపోతాము. అలాగే దుఃఖము వచ్చింది. ఏదో ఒక నీకు దగ్గర ఆప్తులు ఈరోజు చనిపోయినారు. ఆ రోజు చాలా దుఃఖంగా ఉంది. ఒక నెల గూడా ఆయనే మైండ్‌లో వస్తూ ఉంటారు. దుఃఖపడుతూ ఉంటాం. ఒక 10 ఏళ్ల తర్వాత చూస్తే ఆ విషయమే మర్చిపోయుంటాం. అంటే సుఖం వచ్చింది, కొన్ని రోజులుంది, వెళ్ళిపోయింది. దుఃఖం వచ్చింది, కొన్ని రోజులుంది, వెళ్ళిపోయింది. సో 2 వచ్చిపోయేవే. కానీ మనం దుఃఖాన్ని ఏదన్నా వస్తే నాకే కష్టమొచ్చింది, నాకే కష్టమొచ్చింది అనే దృష్టిలో చూస్తాం కాబట్టి అది అట్లే మీ దగ్గర స్టబర్న్‌గా ఉంటూ ఉంది. ఎప్పుడైతే దుఃఖమొచ్చిందో అప్పుడు కూడా ఇది కూడా మారిపోయేదే అనే ఆలోచన మనలో వచ్చింది అంటే ఆ దుఃఖం ప్రభావం తగ్గిపోతుంది అని నా ఇంట్యూషన్ నుంచి ఇంత సబ్జెక్ట్ రావడం జరిగిందనమాట. అప్పుడు మా ఫ్రెండ్స్ అందరికి షేర్ చేస్తే, అవును కదా! సార్ చెప్పిన దాంట్లో ఇంత నిగూఢ అర్థం ఉంది అని అప్పటినుంచి మేము అది ప్రారంభించాం. అందరూ ఫ్రెండ్స్ ప్రాక్టీస్ చేయడం. ఏదైనా కష్టమొస్తే ఇది కూడా మారిపోయేదే అని మైండ్‌లో అనుకునేవాళ్ళము. అనుకున్నప్పుడు ఆ దుఃఖం యొక్క ప్రభావం నా మీద తక్కువగా ఉండేదనమాట. అంత ఏడుపొచ్చి బాధపడేదాన్ని కాదనమాట. అంటే ఎంత చక్కగా ప్రతి ఒక్క విషయాన్ని ఆయన అరటిపండు వలిచినట్టు మనకు నేర్పిస్తారు. కానీ మనకు ఆహ్, ఈ ధ్యానయజ్ఞంలో అప్పటినుంచి ఇంకా నాకు ఇంకా ఫుల్ ఇదైపోయింది. ప్రతి ధ్యానయజ్ఞంలో ఏం మెసేజ్ ఇస్తారు? ఏం మనం ఇంటికి పోయి ఈ ఇయర్ అంతా పాటించాలా? అనే దానిపైన ఎక్కువ నేను కాన్సంట్రేషన్ చేసేదాన్ననమాట. అట్లా చేస్తూ ఉన్నాను. మధ్యలో ఒకసారి ఏమైంది నాకు కొద్దిగా మోకాళ్ళ నొప్పులొచ్చినాయి. మోకాళ్ళ నొప్పొస్తే ఏమబ్బా చేసేది అని అనిపిచ్చింది. దానికి ముందు న్యూ ఎనర్జీ శ్రీధర్ మాస్టర్ అని మా ఊరికొచ్చిన్నారు. ఆయనే ఒక పాయింట్ చెప్పిన్నారు. ఏమంటే ఏదైనా ఒక డిసీజ్ మనకొచ్చింది అంటే ఒక అతిథి మన ఇంటికొచ్చినట్టు. మనము ఒక గెస్ట్ మన ఇంటికి వచ్చినప్పుడు ఎలా మాట్లాడతామో ఆ నొప్పితో కూడా మనం అలా మాట్లాడినామంటే అది కొన్ని రోజులుండి వెళ్ళిపోతుంది అన్నారు. అది కొద్దిగా మైండ్‌లో పాయింట్ గుర్తుండింది. సరే ఇప్పుడు మోకాళ్ళ నొప్పులొచ్చింది. దీనికిప్పుడు ఎటువంటి మెడిసిను లేకుండా ఆ ప్రయత్నం చేద్దాం అనుకోని ఒక 2 అవర్స్ మెడిటేషన్‌లో కూర్చొని నేను అన్ ఆ మోకాళ్ళ నొప్పితో మాట్లాడినాను. ఏమంటే, "చూడు నువ్వు మా ఇంటికి అంటే నా శరీరం అనే ఇంటికి నువ్వు గెస్ట్‌గా వచ్చినావు. నీకెలాంటి టాబ్లెట్ నేనివ్వను. నీకు ఇబ్బంది పెట్టను. నాకే పాఠాన్నయితే నేర్పించడానికొచ్చినావో నేను రెడీగా ఉన్నాను. నేను నేర్చుకుంటాను. ఎంత కాలం ఉంటావో నా దగ్గరుండు. తర్వాత వెళ్ళిపో అని దాంతో బాగా ఒక 2 డేస్ మాట్లాడాను. మాట్లాడినప్పుడు అప్పుడు అంటే నాకు థర్డ్ ఐ విజన్స్ చాలా తక్కువ. అసలు లేదు ఒకటో రెండో మిగతావన్నీ ఇంట్యూషన్స్ రూపంగానే నాకొచ్చేవన్నమాట. అప్పుడు ఒక ఇంట్యూషన్ వచ్చింది. ఏమని? నీకు మోకాళ్ళ నొప్పి రావడానికి కారణం ఏమి అంటే, నీకు ప్రతి ఒక్క పుస్తకము చాలా బాగా అర్థమైతాంది. నేను బాగా చెప్పగలుగుతాను అనే అహం నీ లోపల ఉంది. ఆ అహం నుంచి నీకు ఈ మోకాళ్ళ నొప్పొచ్చింది. ఇది అహాన్ని నువ్వు గమనించుకొని, ఈ ఈ ఆత్మశక్తి ఉండడం ద్వారా నీ నోరు మాట్లాడుతుంది. నీ కళ్ళు ఆ బుక్కును చదవగలుగుతున్నాయి. ఆ జ్ఞానం నీకు అందుతూ ఉంది. ఆ ఆత్మశక్తే లేకపోతే నువ్వు ఈ పనులేమీ చేయలేవు. నేను చేస్తున్నాను అని ఒక అహంలో ఉన్నావు. నిన్ను నువ్వు గమనించుకో అనే మెసేజ్ నాకు లోపల నుంచి వచ్చిందనమాట. అబ్బా! ఇంత అని అనిపిచ్చి, సరే అప్పుడు నేను గమనించుకొని
ఈ ఆత్మ చైతన్య శక్తి నా లోపల ఉన్నదానికి నేను ఈ పని చేస్తున్నాను. ఆ చైతన్యం ప్రాణశక్తి లేకపోతే నా కాలు చెయ్యి అన్ని ఉన్న కదలదు, శవం కదా ఇంకా అది లేనప్పుడు. ఎంత పొరపాటు అని ఆ రోజు నుంచి గమనించుకుంటూ వచ్చే లోపల ఒక 1 వీక్ లోపల నాకు వితౌట్ మెడిసిన్ మోకాలు నొప్పి అనేది కూడా తగ్గింది. అట్లా మనకు పత్రి సార్ చెప్పారు, ఏదైనా ఒక శిక్ష అంటే ఒక పనిష్మెంట్ నీకు వచ్చింది అంటే అది శిక్ష కాదు అని. కానీ అర్థం కాల. ఆయన చెప్పింది వాక్యంగా పెట్టుకున్నాం, ఆచరణ అనేది చేయలేదన్నమాట. ఎప్పుడైతే నొప్పొచ్చిందో ఆచరణ చేసినప్పుడు అర్థమైంది, ఇది మనకు ఒక ట్రైనింగ్, శిక్ష కాదు అనేది. అట్లా ప్రతి కష్టము మన జీవితంలో వచ్చిండేది ఒక లెసన్ నేర్పించడానికి వచ్చింది అని మనం అర్థం చేసుకుంటే ఆ కష్టం యొక్క ప్రభావము తక్కువ ఉంటుంది. మన మనస్సు ఆ కష్టం నుంచి ఎలా బయటపడాలి అనే దానిపైన ఉంటుంది. అప్పుడు దానికి కావాల్సిన ఇంట్యూషన్స్ మన లోపల నుంచి లేదా బుక్స్ నుంచి లేదా ఒక మాస్టర్ నుంచి వస్తాది అనేది అర్థమైందనమాట. అంటే పత్రి గారు మనకి ఎలా నేర్పించారు అంటే, ఒక తల్లి తండ్రి మనకు కొన్ని విషయాలు నేర్పిస్తారు, ఎలా జీవితంలో ఉండాలి ఇట్లా. స్కూలుకి పంపించడం ఇవన్నీ చేపిస్తారు. కానీ పత్రి గారు మనకు ఎలా తినాలి, ఎలా వంట చేయాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా నలుగురితో ఉండాలి, సంసారంలో ఎట్లా ఉండాలి, రిలేషన్‌షిప్‌లో ఎలా ఉండాలి, అన్నీ కూడా ప్రతి ఒక్కటి నేర్పించిన మహా అద్భుతమైన గురువు అనమాట. ఇట్లాంటి గురువు నా భూతో నా భవిష్యత్తు అని నాకనిపిస్తుంది. ఏదో ఒక 2 విషయాలు నేర్పొచ్చొచ్చు. కానీ వంట చేయడము, తినడము, వడ్డించడము, ప్రతి ఒక్కటి వడ్డిచ్చేటప్పుడు కూడా ఎంతో మందిని అరిచేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఇలా గెరిట తీసుకునేసి చుక్కలు కారుతూ ఉంటాయి, అలాగే వడ్డిచ్చేస్తారు. కానీ ఆయన నీట్‌గా ఇలా క్లీన్ చేసుకొని వడ్డించండి, ఇలా తినండి అంటే, మన ఇంటికొచ్చినప్పుడు సార్‌కి మనం వడ్డించేటప్పుడు అరుస్తారు. ఎందుకు? ఆ కూర ఎలా పెట్టాలి? ఎంత పెట్టాలి? ఫస్ట్ రైస్ పెట్టాలా? కూర పెట్టాలా? నెయ్యాలా? అవన్నీ మనం ఆయనకు బాధ. ఇంత వయసొచ్చింది, వీళ్ళకి ఇంకా ఇవన్నీ లేదే అనే ఒక మూర్ఖత్వంలో వీళ్ళు ఉన్నారే అనే మనల్ని బాగుపరచడానికి ఆయన అట్లా చేసేవాళ్ళు అనేది నాకు అర్థమైతా వచ్చింది. తర్వాత నెక్స్ట్ అమరావతి ధ్యానయజ్ఞానికి వెళ్ళాం. అంటే ఏ ధ్యానయజ్ఞానికి వెళ్ళినా సా న ఎక్కడో దూరంగా, అంటే ఏ డైనింగ్ హాల్‌లో ఎక్కడో నేను దూరంగా కనపడేదాన్ని. కనపడిన వెంటనే ఆయనే వచ్చేదో లేదా ఆయన ఇలా రా అని పిలిచేదో మాట్లాడేవాళ్ళు. మా ఫ్రెండ్స్ అందరూ ఎంత ఖుషి పడేవాళ్ళంటే, మనము సార్‌ని చూడడం అనేది మామూలు విషయమే. కానీ ఆయన కనుసన్నల్లో మనం ఉన్నాము. ఎక్కడ మనం చింతామణి మాస్టర్స్ ఉన్నా కూడా సార్ ఇలా పిలిచి, ప్రత్యేకంగా నన్ను కూడా పిలిచి చాలా "ఎలా ఉంది మేడం? ఏంటి సమాచారం?" అని అడిగేవాళ్ళు. ఎంత మందిలో 1000 మంది, 2000, 3000 మందిలో ఉన్నా కూడా ఎక్కడో ఆయన కంటి దృష్టిలో నేను పడేదాన్ని. పిలిచి మాట్లాడేవాళ్ళు. అప్పుడు ఎంత ఆనందం అనిపిస్తుందంటే, ఇంతమందిలో ఆయన మనసులో మనం ఉన్నామంటే గొప్ప విషయం అని చాలా ఆనందం పొందేవాళ్ళం. అక్కడ కూడా సారు మనకు ఆహ్, ఎన్నో విషయాలు చెప్పినారు. ధ్యాన మహాచక్రం ఎందుకు పెట్టాము అనేసి యుగంధర్ సార్‌తో మాట్లాడమన్నారాయన. చాలా బాగొచ్చింది సబ్జెక్టు. అంతవరకు ధ్యాన యజ్ఞాలున్నాయి. అప్పటి నుంచి చక్రము అని స్టార్ట్ చేశారనమాట. ఆ చక్రం అంటే ఏమి? ఆ చక్రాంగ్ గురించి యుగంధర్ సారు 1 అవర్ స్పీచ్ చాలా చెప్పారు. ఎంత హ్యాపీ అనిపించిందంటే, ప్రతి పాయింట్ నేర్చుకొని ఎప్పుడెప్పుడు వచ్చి చింతామణిలో అందరికీ చెప్తామా అన్నట్టు అనిపించింది. అవన్నీ చెప్పినప్పుడు తర్వాత సార్ గూడా వినయం గురించి చెప్పారు. వినయము అంటే ఎన్నో ఉపనిషత్తులు చదివి వినయం లేని వాడికి 0 మార్క్స్. ఒక రైతు ఏమీ జ్ఞానం లేకపోయినా ఆయనలో వినయం ఉంటే ఆయనకు పెద్ద పీట వేస్తారు పైలోకాల్లో అని చెప్పారనమాట. అది మనము ఎన్నో ధ్యాన యజ్ఞాల్లో చూసుంటాము. ఎప్పుడైతే ఆ పాయింట్ చెప్పినారో సార్‌ని గమనిస్తూ పోయినాను నేను. అక్కడ ఎంతో మంది గురువులొచ్చేవాళ్ళు, వేరే సంస్థలకు చెందిన వాళ్ళొచ్చేవాళ్ళు. తర్వాత డాన్సర్స్ అందరూ వస్తే సార్ వాళ్ళందరికీ గంధం పూసి, కాళ్ళకి గంధం పూసి, శాల్వాలు కప్పి, కొంతమంది కాళ్ళకు కూడా నమస్కారం చేశారు. అంటే అంతే కాకుండా సారు ఎన్నో పుస్తకాలు, లక్షాంతర పుస్తకాలను చదివి ఎంతో జ్ఞానం ఉండేవాళ్ళు. కానీ వేరే ఒక సంస్థకు చెందిన గురువొచ్చి క్లాస్ చెప్తూ ఉంటే
ఏమీ తెలియని చిన్న పిల్లోడిలాగా ఇలా కూర్చొనేసి అంతా వింటా ఉండేవాళ్ళు. మనకే ఏదైనా కొన్ని తెలిసిన విషయాలు స్టేజ్ పైన చెప్తా అంటే, ఇది మనకు తెలుసు కదా అని మనం నెగ్లెక్ట్ చేస్తాం. అలా ఇలా వెళ్తాం, తిరుగుతాం. సార్ ఎంత ఓపికగా వేరే సంస్థలకు చెప్పిన మాస్టర్స్ వచ్చినప్పుడు అంతా కూడా దాన్ని వింటూ ఉన్నారు అనేది చూసి, ఆ సార్‌లో ఎంత వినయం ఉంది. వాళ్ళకి ఎంత బాగా సన్మానం చేస్తున్నారు. వాళ్ళకే కళ్ళల్లో నీళ్ళొచ్చేది. అంత బాగా సన్మానం చేస్తున్నారు. ఆ వినయాన్ని మనం కూడా ప్రాక్టీస్ చేయాలా అనేసి ధ్యానయజ్ఞంలో అనుకోని వచ్చి అంతకుముందు ఎవరైనా మాస్టర్స్ మా ఊరికొస్తే తెలిసిన విషయాలే చెప్తే, ఏందిబ్బా తెలిసిందే చెప్తాంటారే అనే విసుగు నాలో ఉండిందనమాట. అప్పుడు మాస్టర్స్ వచ్చినప్పుడు తెలిసిన విషయము నేనెంత ఆచరిస్తున్నానో అనే ఒక వినయ దృష్టితో ఆ పాయింట్‌ని వింటా వచ్చినప్పుడు నా లోపల ఆ వినయం అనేది వికసిస్తా రావడము నన్ను నేను చూసుకున్నాననమాట. అప్పటినుంచి నాకు ఇంకా ఎంతో అద్భుతంగా హాస్పిటల్స్‌కి వెళ్ళడము, హాస్పిటల్స్‌లో ధ్యాన ప్రచారం చేయడము, ఇవన్నీ కూడా డెవలప్ అయితూ వచ్చినాయన్నమాట. ఎప్పుడైతే ఇవి నేర్చుకుంటూ వస్తూ ఉన్నానో, ఇంట్లో వాళ్ళ కోఆపరేషన్ అనేది కూడా పెరిగింది. అక్కడ ఇంకొక విషయం కూడా చెప్పారు సారు. మనము పిల్లలకు స్వేచ్ఛనివ్వాలి. ఆ! పిల్లోళ్ళంటే ఇష్టము, ఇష్టము అంటాం గానీ, ఓషో చెప్పిండేది చెప్పారు. ఖలీల్ గిబ్రాన్ చెప్పిండే విషయము మీ ద్వారా పిల్లలొచ్చారే గానీ ఆ! మీరొక ట్రైన్‌లో మీరు ప్రయాణిస్తూ ఉంటే ఎక్కడ మీది గాదు ట్రైను. మీరు ఎక్కడ దిగిపోతారో దిగిపోతారు. అలా మీరు ఒక ట్రైన్ అంతే అని చెప్పారు. అప్పుడు నేను పిల్లలకు కూడా స్వేచ్ఛనివ్వడము, వాళ్ళకేమిష్టమో అది చేయడము, మీకెలా ఇష్టమో అలా చేయండి అని చెప్తూ ఉన్నప్పుడు నాకేం మార్పు జరిగిందంటే, నా ఇష్టాలన్నీ కూడా ఇంట్లో వాళ్ళు ఆమోదం చేస్తారు. నేను ధ్యానయజ్ఞానికెళ్ళాలా, క్లాస్‌కెళ్ళాలా, ఒక టూర్‌కెళ్ళాలా, దేం చెప్పినా కూడా యాక్సెప్ట్ చేశారు. అంటే మనం ఎప్పుడూ స్వేచ్ఛ కావాలి అని కోరుతూ ఉంటాము. వేరే వాళ్ళకు స్వేచ్ఛనివ్వము. మన మాటినాలా, మన భర్త గావచ్చు, అత్తగారు గావచ్చు, పిల్లలు గావచ్చు, మన మాటినాలా అంటాము. ఎప్పుడైతే మనం ఇతరులకు స్వేచ్ఛనిస్తామో, ఆటోమేటిక్‌గా మనకు స్వేచ్ఛ అనేది ఇవ్వబడుతుంది అనేది చాలా బాగా అర్థమైంది. ఆ రోజుటి నుంచి ఈ రోజుటి వరకు నా స్వేచ్ఛకు భంగం అనేదే లేదనమాట. అంటే సార్ చెప్పిన విషయాన్ని అవగాహన చేసుకొని ఆచరణలో పెట్టామంటే ఖచ్చితంగా మనకు ఫలం అనేది 100% వస్తుంది. నో డౌట్. కానీ మనం ఫలితాన్ని ఆశించకూడదు. కానీ ఖచ్చితంగా వస్తుంది. ఎక్స్‌క్యూజ్ మీ మేడం టైమ్ అయిందనుకుంటాను. ఓకే. చాలా అద్భుతంగా చెప్పారండి అసలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఆ సార్‌తో థ్యాంక్ యూ మేడం. సార్‌తో ఉన్న అనుభవాలు కానీ, మీ జీవితంలోది కానీ ప్రతి ఒక్కటి మాస్టర్స్ మేడంతో మాట్లాడాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. అసలు ఎంత చెప్పినా తక్కువే మేడం. మీరు చేసిన సర్వీస్ కానివ్వండి, చేస్తున్నది కానివ్వండి, అద్భుతం. చలపతిరావు గారు మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ అందరి మార్నింగ్. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దంపతులకు ఈ జూమ్ మీటింగ్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి నా యొక్క ఆత్మ మేడం. పద్మలత మేడం గారి అనుభవాలు చాలా బాగున్నాయి మేడం. థ్యాంక్ యూ సార్. సార్ క్వశ్చన్ ఏమైనా ఉందా? గుర్తు రావట్లేదు మేడం. గుర్తు వచ్చింది ఇందాక అడగాలనుకున్నాను, ఇప్పుడు గుర్తు రావట్లేదు. మేడం గారి స్పీచ్ బాగుండటం. ఓకే సార్. అందుకే పేపర్ మీద పెట్టుకుని రాసుకోవాలి ఎప్పుడైనా గారు వెంటనే. బస్మతి అమ్మ మాట్లాడండి. అమ్మ ఎక్కడ మీ ఊరు? అమ్మ చింతామణి. చింతామణి కర్ణాటక అమ్మ. కర్ణాటక. ఓకే. నెక్స్ట్ కర్ణాటక వచ్చినప్పుడు మిమ్మల్ని విజిట్ చేస్తాను తప్పకుండా. తప్పకుండా రండి మేడం, తప్పకుండా రండి. చాలా అద్భుతమైన వర్క్ చేశారు సార్తో మమేకమయ్యి. ఎన్ని విన్నానో ఇప్పుడు నేను. వీడియో ఆన్ చేయలేదు కానీ వింటా ఉన్నా. చాలా అద్భుతంగా చెప్తున్నారు. చాలా సేవ చేశారు. అది సేవే గుర్తింపు. అంతకు మించి ఏం అక్కర్లేదు. చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఆయన ఏం నేర్పారో అది చేసుకుంటూ వెళ్ళిపోవటమే మనం. అవును ఫ్రెండ్. థ్యాంక్ యూ అమ్మ. పత్రి అమ్మతో ఒకటి నేను చెప్తానమ్మా. ఓకే. పత్రి అమ్మతో ఒక అనుభవాన్ని పంచుకోండి.
ఓకే. ఓకే. పత్రి అమ్మతో కూడా నేను హొర్నాడు ట్రిప్ వెళ్ళాను. తర్వాత రాయచోటి, తిరుపతి, తుమ్కూరు అట్లా ఎక్కువగా కూడా పత్రి అమ్మతో కలిసి తిరిగాము. చాలా ఆహ్, ఆమె దగ్గర నుంచి ఎంతో నేర్చుకున్నాము. ఒకసారి మంగ్ళూరు అనే ప్లేస్‌కెళ్ళాము. అక్కడ వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనమాట. వాళ్ళ వైఫ్ వంట చేయడానికి వెళ్ళింది. వాళ్ళ హస్బెండ్ వచ్చి మేడంతో ఒక రిపోర్ట్ చేశారు. ఈ అమ్మాయి ఎప్పుడు ప్రచారం అని వెళ్ళిపోతుంది. ఇంటి గురించి పట్టించుకోవడంలా నాకు ఎంత బేజారవుతుందో, డైవర్స్ ఇస్తామా అన్నంత కోపం వచ్చింది అని చెప్పారు. చెప్తే ఆ అమ్మాయి వచ్చిన వెంటనే మేడము ఎంత బాగా అమ్మాయికి ఇచ్చేశారు అంటే, ఏంటి నువ్వు ఎప్పుడు ధ్యాన ప్రచారానికి వెళ్తున్నావు? నన్ను పత్రి సార్‌ని చూసి మీరు ఇదేనా నేర్చుకున్నారు? నేను నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేను ఎటువంటి ధ్యాన ప్రచారానికి వెళ్ళలేదు. ఇంట్లో కూర్చొని ధ్యానాంధ్రప్రదేశ్ కరెక్షన్స్ ఏదో చేశాను. వాళ్ళు పెద్దగా డిగ్రీ వయసు పిల్లలొచ్చిన తర్వాతే నేను క్లాసెస్‌కెళ్ళాను. అంతవరకు సికింద్రాబాద్‌లో క్లాసులు జరిగితే వెళ్ళానే తప్పితే ఏ ఊర్లకు వెళ్ళలేదు. పత్రి సార్ మీకు ఇదేనా నేర్పించింది? సంసారంలోనే నిర్వాణం అని చెప్పారు గదా! మీరేం చేస్తున్నారు అని ఆ అమ్మాయిని మందలించడం జరిగింది. తర్వాత కొన్నేండ్లకు మళ్ళా నేను ఆ అమ్మాయిని కలిసాను. వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరూ హ్యాపీగా ఒక పాపతో ఉన్నారనమాట. అంటే ఆమె ఎక్కడికి పోయినా కూడా నేను ఆమెతో హొర్నాడు అంతా ప్రయాణం చేసినప్పుడు ఎక్కడికి పోయినా ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తూ, మీ వృత్తి చేస్తూ ఈ ప్రచారం చేయండి అని నేర్పించడం చాలా చూశాను. అంతేకాకుండా నాకు కన్నడ అప్పట్లో రాదు. ఇప్పుడైతే పత్రి సార్ కోవిడ్ టైంలో కన్నడ నేర్చుకొని క్లాసెస్ చేయమన్నారు కాబట్టి నేర్చుకొని చేశాను. అప్పట్లో నాకు రాదనమాట కన్నడ. సరే మేము మడికెరే అనే ప్లేస్‌కెళ్ళాము. మడికెరే అనే ప్లేస్‌కెళ్తే మేడము కొద్దిసేపు ఇంగ్లీష్‌లో చెప్పి నాతో క్లాస్ చెప్పమన్నారు. నాకే తెలీదు కన్నడలో ఎంత మాట్లాడేసానో 15-20 మినిట్స్ నేను కన్నడ క్లాస్ చేయడం అనేది అది ఫస్ట్ టైము. అయిపోతానే పత్రి సార్‌తో కర్ణాటకకొచ్చినప్పుడు మంజు అని ఒక అబ్బాయి ఉండేవాడు. వాళ్ళందరూ "ఏందిక్క ఇంత బాగా చెప్పేస్తున్నావు కన్నడ" అన్నారు. అంటే ఆ మేడం ఎనర్జీస్‌తో నేనలా చెప్పగలిగాను. అదొక అనుభవము. అంతే కాకుండా నాకు హొర్నాడులో మేడంతో పాటే పడుకున్నా. అంటే మేడము, నేను ఒకే బెడ్ పైన పడుకునే అవకాశం దొరికింది. దొరికినప్పుడు నాకు చాలా భయమేసింది. ఎలా పడుకోవాలబ్బా! మేడమేమో నన్నే రూమ్‌లోకొచ్చి పడుకోమంటున్నారని కొద్దిగా భయంతోనే పడుకున్నాను. కానీ అంతా అయిన తర్వాత పొద్దున్నే లేసి బయటొచ్చినాను. మా అమ్మ, మాలతి మేడం వాళ్ళంతా వేరే రూమ్‌లో పడుకోనున్నారు. లేసొస్తూనే మా అమ్మ "ఏంది నీ ఫేస్ ఇలా మారిపోయింది. ఫుల్ పింకిష్‌గా అయిపోయింది. ఎంత ఎనర్జిటిక్‌గా అనిపిస్తుంది" అన్నారు. ఆ రోజు ఈవినింగే నేను ఈ క్లాస్ చెప్పడం గూడా జరిగిందనమాట. అంటే ఆమెతో ఉన్నప్పుడు ఆ ఎనర్జీస్ నాకు బాగా వచ్చింది. పైగా తల్లితో ఎలా ఉంటానో అంతకన్నా ఎక్కువగానే ఉన్నాను ఆమెతో. ఆమె నాకెన్నో విషయాలు నేర్పిచ్చారు. ఎలాంటి బుక్స్ చదవాలి? ఎలాంటి మాస్టర్స్‌ని పిలిపించాలి? ఏ మాస్టర్ వచ్చినప్పుడు ఎట్లా వ్యవహరించాలి? య ఎంత లిమిట్స్‌లో ఉండాలి? అనేటివన్నీ కూడా చాలా చక్కగా గైడ్ చేసేవాళ్ళు. నాకు ఏ డౌట్ వచ్చినా ఆమెకు ఫోన్ చేసేదాన్ని. వీళ్ళు రావచ్చా? ఈ మాస్టర్స్ నేను పిలిపిస్తున్నా అంటే ఆమె యెస్ అంటేనే నేను పిలిపించేదాన్ని. అట్లా నాకు ఫస్టు "నువ్వు అన్నదాన కమిటీలో మెంబర్‌గా ఉండాలి" అన్నారు. అప్పటి వరకు నాకు అట్లాంటి పెద్ద పనులేమి చేసిన ఇది లేదు. ఎప్పుడైతే ఆమె అక్కడ పెట్టారో అప్పటి నుంచి కూడా ఎంతో చేంజెస్ నాకు ఆమె ఒక అన్నపూర్ణాదేవిలాగే కనిపించేవాళ్ళనమాట ఎప్పుడు. అక్కడ అన్నదాన సేవ చేస్తుంటే ఇంకా ఎంతో తృప్తిని పొందాము. ఆమె నోటి నుంచి "ఈ వర్క్ చెయ్యి" అంటే నాకు చేసేయాలా అనిపించిపోతుంది. మా వారు గూడా ఎవరన్నా అడిగితే కొన్ని ప్లేసులకి వద్దంటారు. మేడం ఏమన్నా ఇలాంటి దానికి పంపించు మీ వైఫ్‌ను అంటే యెస్ అనేస్తారు. నో అని కూడా అనరనమాట. అంత గౌరవము. ఆమె కూడా అట్లే వ్యవహరిస్తారనమాట. మనల్ని ఎంత లిమిట్స్‌లో ఉండాలో అవన్నీ నేర్పిస్తారు. మనం ఆమె స్ట్రిక్ట్ అనుకుంటాం గానీ, ఆమె చెప్పింది చేసినామంటే కరెక్ట్‌గా ఉంటుంది. అట్లా ఎన్నో అనుభూతులు పొందాను. ఆ తర్వాత ఆమె కొన్ని శారీస్ కూడా నాకు ఇవ్వడం అనేది జరిగింది. ఫస్ట్ టైమ్ నేను కన్నడ క్లాస్ చేసినప్పుడు ఎందుకో ఆమె చీరనే కట్టుకోవాలని కానీ, ఆయన కట్టుకున్నప్పుడు కూడా చాలా ఫస్ట్ టైమ్ కన్నడ క్లాస్ కూడా జూమ్‌లో నేను చేసినప్పుడు చాలా ఎక్సలెంట్‌గా వచ్చింది. అట్లా ఎన్నో మధురమైన అనుభూతులు ఆమెతో ఉన్నాయి. ఎప్పుడు ఆమెతో కలవాలన్నా, ఆమె దగ్గర ఉండాలన్నా కూడా నాకు చాలా ఇష్టము. ఎంతసేపైనా ఉండిపోతాను నేను ఆమెతో. ఎస్ మేడం. సార్ మన మూమెంట్ కి పితామహుడైతే తండ్రి అయితే అమ్మ అందరికీ అమ్మే. బయట ప్రపంచం
అంతర్ ప్రపంచంలో ఎలా బతకాలో సార్ నేర్పిస్తే మన కుటుంబ ధర్మం పాటిస్తూ ఎలా ఉండాలి అన్నది మేడం మనకి అందరికి ఆచరించి చూపిస్తున్నారు. మనం ఆచరించాలి అలాగా. ఎస్ మేడం. రమేష్ గారు మాట్లాడండి సార్. నమస్తే సార్. సంబంధాలు మాట్లాడడానికి ఏం కనబడట్లేదు. ఇప్పటిదాకా మాట్లాడేవాడిని, ఈ రోజు మాట్లాడడానికి కనబడలేదమ్మా. ఎవరు? మీ సేవలకు ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ పేరు విశేషంగా విన్నాం, కానీ ఈ రోజు మీ ముఖత విన్నాం. థ్యాంక్ యూ సార్. చింతామణి అంటే చింతలు రాలిపోయి మణి ఏమో అక్కడ. జ్ఞాన మహాచక్రానికి విశేషమైన సహకారం అందించే ప్రాంతాల్లో చింతామణి ఒకటి తెలుసు. థ్యాంక్ యూ సార్. ఏ ప్రాంతానికైనా మేము ముందున్నాం అని తన సమయాన్ని, తన డబ్బుని, తన ప్రతిభని ఈవేళ కర్ణాటకలో విస్తారమైన సేవలు అందుతున్నటువంటి బళ్ళారి గాని, చిరుగుప్ప గాని, ఆ ప్రదేశాలన్నిటికీ. నా పేరు రమణేష్ అమ్మ, విశాఖపట్నం ఉంటాను. ఓకే సార్. ఏదో అలా తిరుగుతుంటా అనమాట. గురువు గారితో 2000లో ఉన్నాం. అంటే తాళి తన్నేవాడు ఉంటే తల తన్నేవాడు ఉంటాడట. అవును సార్. అలాగా అవును సార్, ఖచ్చితంగా ఉంటారు. ఈ రోజు మీ అనుభవాల తర్వాత ఈ రోజు నుంచే ఒక 50 వారాల పాటు దేవాలయాల ధ్యానాలయాల కాన్సెప్ట్ వైజాగ్లో కూడా మొదలు పెడతాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏదో దేవాలయంకి వెళ్తాం, అడుగుతాం, అది మన ప్రయత్నం చేస్తాం. అది విశ్వం, అది కనెక్ట్ అయింది తర్వాత విషయం. అవును సార్. నెలకు ఒక ఏరియా, విశాఖపట్నంలో, వైజాగ్లో ఒక, ఈ నెలకొకటి, గాజువాకలో నెలకొకటి, పెందుర్తి సుజాతనగర్ ఏరియాలో నెలకొకటి, అనకాపల్లిలో నెలకొకటి. ఈ 4 దేవాలయాల ధ్యానాలయాలు. ఇప్పటిదాకా ధ్యాన మాతృత్వం కోసం చెప్పాం, ధ్యాన విద్యార్థి కోసం చెప్పాం, ధ్యాన గ్రామీణం కోసం చెప్పాం, దేవాలయాల ధ్యానాలయాలు. అది చెప్తున్నాం మరోసారి మళ్ళీ. ఇప్పుడు అన్ని పండుగలకి బట్టలు. చాలా మంచి వర్క్, చాలా గ్రేట్ వర్క్ చేస్తున్నారు సార్. ఇక అంతకుమించి పని లేదు, అక్కడ ఉండమన్నారు గురువు గారు. నాకు 2007లోనే మీ ప్రాంతంలో ఏదో కొంచెం సాల్వా కప్పారమ్మా గురువు గారు, జ్ఞానరత్న అవార్డు ఇచ్చి. ఈ సాల్వా కప్పారంటే మనకు పని ఎక్కువ చెప్పినట్టు లెక్క. చాలా ఆనందం అమ్మా. పిఎంసి డిజిటల్ ద్వారా ఇప్పటిదాకా మిమ్మల్ని కలలేకపోయినందుకు నేను చాలా 4 సంవత్సరాలు బట్టి తిరుగుతాను అనమాట జూమ్లో. ఎక్కడా మీరు దొరకలేదు, మాకు ఇవాళ దొరికారు. థ్యాంక్ యూ సార్. అంటే మా ఊర్లో పంచాయతీ ప్రెసిడెంట్ కలగలను, ఎమ్మెల్యేని కలగలను, మినిస్టర్ని కలగలను, పిఎంని కలగడం కొంచెం కష్టం అన్నమాట. పిఎంలని చాలా సంతోషం అమ్మా. నాకు గురువు గారు ఇచ్చిన పనిని అందరినీ పళ్ళకి ఎక్కించి పోయిరా అన్న. గురుగారు నాకు ప్రాజెక్ట్ ఇవ్వండి అంటే, మనకి ఏ ప్రాజెక్ట్ లేవురా, అందరు ప్రాజెక్ట్ సపోర్ట్ చేయడమే మన ప్రాజెక్ట్ అంటే. అలాగే మీరు అదే పని చేస్తున్నారు. మీకంటూ ఏ ప్రాజెక్ట్ లేదు, ఎవరు ఏ ప్రాజెక్ట్ ఉంటే ఆ ప్రాజెక్ట్కి వెళ్ళి సేవ చేసి వచ్చింది. చాలా ఆనందం. మీ నంబర్ తల్లిదండ్రులు తీసుకుంటాను, ఒకసారి మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఓకే సార్. గురువు గారు ఒక మాట చెప్పారు, ఈ దయచేసి చిన్న కోరుకుంటున్నాను. మీ ఊర్లో, మీ ప్రాంతాలు మీరు ఎక్కడికి వెళ్ళా ఆ ర్యాకుల్లోని, అంటే వాళ్ళ ఇంటికి వెళ్తే నగలు ఎన్ని ఉన్నాయి, బట్టలు ఎన్ని ఉన్నాయి అన్ని చూస్తాం కదా. కానీ పత్రి గారు ధ్యానం బాగా జరుగుతుంది, సత్యన సాంగత్యం జరుగుతుంది. నా తల్లి నవ్వుతుంది, ఆయన పుస్తకాలు కొని చెప్తాడని. మరి అమ్మ లెక్కలు పాస్ అయిపోయింది, శ్వాసలు పాస్ అయిపోయి, సైన్స్ పాస్, ఇంగ్లీష్ పోతున్నారు. మరి ఏం చెప్పాలమ్మా, ఇంగ్లీష్ గా చెప్పాలి. ఈ పుస్తకాలు 18,000 పుస్తకాలు ఉన్నాయట మరి. దయచేసి పుస్తకాన్ని చూపించండి అమ్మా. మరి మన గొప్ప పని కోసం వచ్చాం కాబట్టి ఈ పుస్తకం ఉన్నాయమ్మా. అన్ని ఉన్నాయి సార్, మా దగ్గర అన్ని బుక్స్ ఉంటాయి. చదివారా? చదివాను సార్. ఎప్పుడు 2000లో చదివాను సార్. అప్పుడు కాదు, ఇప్పుడు చదివి చూడండి ఈ పుస్తకం. ఒకసారి మీకు ఫోన్ చేస్తాను. ఇగో మనమే దైవం అని చెప్పారమ్మా. మనమే దైవం, మనమే దేవుళ్ళు అంటారు అన్నలారా, మనమే భోగం అంటారు. పాటలు రావు మనకి, అంగే మాటలు వచ్చి చివరిగా ఈ పుస్తకం మాత్రం రిలీజ్ చేశారమ్మా. ఇది అవును, ఉంది సార్, అది కూడా ఉంది సార్ నా దగ్గర. వెరీ గుడ్. ఇంకా అదే మన పని ఏం చేస్తాం, మన దగ్గర చేరుంటే పక్కలు చూపించి కొనిపిస్తాం, మన దగ్గర నగలుంటే మన మోడల్ చూసుకుంటారు. ఈ పుస్తకాలు షార్ట్ కట్ ఎన్లైట్మెంట్ అమ్మ బుక్. అవును సార్, ఇక్కడ మాకు స్వాధ్యాయ యోగము మా ఫ్రెండ్స్ ఎక్కువ చేస్తారు కాబట్టి ఆల్మోస్ట్ కొత్త పుస్తకం వచ్చిందంటే మాకు మల్లికార్జున్ సార్ ఫోన్ చేస్తారు. స్పిరిచువల్ ఇండియాలో ఉండే మల్లికార్జున్ సార్, ప్రతి పుస్తకము ఆయన ద్వారా మేము తెప్పించేసుకుంటాం సార్. ఆల్మోస్ట్ ప్రతి బుక్ ఉంది సార్. అమ్మ ఎన్లైట్మెంట్ మాస్టర్ అంటే ఎలా ఉంటాడో ఈ పుస్తకంలో పేజీలు దొరికిందమ్మా. తులసీదళం మనకి రెఫరెన్స్ గైడ్ అమ్మ.
ఆ, దయచేసి ఒక్క మెల్లిగా నా అభిప్రాయం. ఎందుకంటే ఈ మధ్య నేను కూడా ఈ శరీరం దగ్గరెట్టుకు అంటారు కదా, ఒళ్ళు దగ్గరెట్టుకొని పని చేయమంటారు కదా, అలా ఒళ్ళు దగ్గరెట్టుకొని చదివానమాట 4 నెలలు. ఉమ్, కొన్ని పరిస్థితుల్లో నాకు కొన్ని పరీక్షలు వచ్చాయి. ఉమ్, అసలు వెనక్కి వెళ్ళిపోయాను, కాము ఉండిపోయాను 8 నెలలు. అప్పుడు అర్థమైంది అసలు నాకే కాదు అందరికీ సమస్యలు కాదండి, పరిస్థితులు. ఆ, ఇవాళ పరిస్థితి రేపు ఉండదు. సంతోషం. పిఎంసి డిజిటల్ మీతో ఇలా మాట్లాడు. నా పని ఏంటంటే అనుసంధానం కర్తమాట. నా పేరు నారదుల వారు పెట్టాడు పత్రిక. ఓకే అమ్మా, చాలా సమయాభావం, ఎందుకంటే సమయాభావం ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ధన్యవాదాలు తల్లి. మీతో థ్యాంక్ మాట్లాడే యూ సార్, అవకాశం అండి. ఫోన్ థ్యాంక్ యూ, నెంబర్ తీసుకుంటారు తల్లి దగ్గర. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. మీ అద్భుతమైన జ్ఞానాన్ని పంచారు అందరికీ. మీ 97 నుంచి ఉన్న ప్రయాణాన్ని చాలా కుదించి సూక్ష్మంగా ఏదైతే అవసరమో అది ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మనందరికీ ఇంత ఎక్కడెక్కడ ఉన్న వారందరినీ కలుపుతూ ఈ డిజిటల్ మాధ్యమం ద్వారా వెనుక ఉండి నడిపిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు. మనందరి గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, స్వర్ణమాల అమ్మ ఇద్దరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగించుకుంటాం. 11 గంటలకి స్వాధ్యాయ యోగం ఉంది. అనస్థేషియా విజ్డమ్ ని మనం ఇంకా లోతుకి తీసుకుందాం. ప్లే లిస్టులు ఉన్నాయి మాస్టర్స్. ఆ ప్లే లిస్టులు చూసి ఇప్పుడు లైవ్ సెషన్ లో జాయిన్ అవటం వల్ల మనకి ఇంకా ఆ జ్ఞానం ఇంకా అద్భుతంగా అందుకోగలము. మరి ఇప్పటి వరకు చూసిన ఈ జ్ఞానాన్ని అందరితో పంచుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరి 11 గంటలకు కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.